హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం నేర్చుకోబోతున్నవి 6th క్లాస్ సైన్స్ నుంచి ఫస్ట్ లెసన్ అనమాట. ఎవ్రీ లెసన్ నుంచి కూడా మనం ప్రాక్టీస్ బిట్స్ అనేవి చేద్దాం. నెక్స్ట్ సెకండ్ లెసన్ కోసం రెడీగా ఉండండి ఈ లెసన్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు. ఇక్కడ ఫస్ట్ బిట్ మనం చూసుకున్నట్లయితే సార్సన్ సాగు ఆవాల కూర, ఆవాల ఆకుకూర, సార్సన్ సాగు ఆవాల ఆకుకూర అనేటటువంటి ఆహార పదార్థాలు ఈ క్రింది రాష్ట్ర ప్రజల ఆహారం. ఎవరి యొక్క ఆహారం? ఏ రాష్ట్ర ప్రజల యొక్క ఆహారం? ద రైట్ ఆన్సర్ ఈజ్ పంజాబ్. పంజాబ్ రాష్ట్ర ప్రజల యొక్క ఆహారం. నెక్స్ట్ వన్, మక్కీ మరియు రోటీ. మక్కీ మరియు రోటీ అనేటటువంటి ఆహార పదార్థాలు ఈ క్రింది రాష్ట్ర ప్రజల యొక్క ఆహారం. ఎవరి యొక్క ఆహారం అండి? ఈ క్రింది రాష్ట్ర ప్రజల యొక్క ఆహారం. ద రైట్ ఆన్సర్ ఈజ్ పంజాబ్. పంజాబ్ రాష్ట్ర ప్రజల యొక్క ఆహారం. ఈ క్రింది వానిలో కూరగాయకు చెందినది ఏది? కూరగాయకు చెందినది ఏది? సార్సన్ సాగ్ మాత్రమే కూరగాయకు చెందుతుందండి, ఈ రెండు కూడా చెందవు. నెక్స్ట్, మజ్జిగ, నెయ్యి, ఊరగాయ వంటి ఆహార పదార్థాలు ఈ క్రింది రాష్ట్ర ప్రజల యొక్క ఆహారం. మజ్జిగ, నెయ్యి, ఊరగాయ వంటి ఆహార పదార్థాలు ఎవరి యొక్క ఏ ప్రజల యొక్క ఆహారం? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క ఆహార పదార్థాలు. పోషక పదార్థాల ఉనికికి ఉపయోగించేటటువంటి ద్రావణం ఏది? పోషక పదార్థాల ఉనికికి ఉపయోగించేటటువంటి ద్రావణం ఏది? ఇక్కడ కానిది అండి, ద్రావణం కానిది ఏది? ఎందుకంటే కాపర్ సల్ఫేట్, కాస్టిక్ సోడా, అయోడిన్ ఈ మూడు కూడా ఉపయోగిస్తాం పోషక పదార్థాల ఉనికికి ఉపయోగించేటటువంటి ద్రావణాలే. ఈ సోడియం సల్ఫేట్ అనేటటువంటిది కాదు. నెక్స్ట్ వన్, మన రాష్ట్రంలోని ఆహారంలో ఉండేటటువంటి ప్రధాన పోషకాలు ఏమిటి? మన రాష్ట్రంలోని ఆహారంలో ఉండేటటువంటి ప్రధాన పోషకాలు ఏమిటి? పైవన్నీ అనేది రైట్ ఆన్సర్ అండి. కార్బోహైడ్రేట్స్, మాంసకృత్తులు, విటమిన్లు, ఖనిజ లవణాలు, పీచు పదార్థాలు ఈ మూడు కూడా మన రాష్ట్రంలోని ఆహారంలో ఉండేటటువంటి ప్రధాన పోషకాలు అన్నమాట. కార్బోహైడ్రేట్లు, మాంసకృత్తులు, విటమిన్లు, ఖనిజ లవణాలు, పీచు పదార్థాలు ఇవన్నీ కూడా. నెక్స్ట్ వన్, సోడియం హైడ్రాక్సైడ్. సోడియం హైడ్రాక్సైడ్ అనేటటువంటి ద్రావణానికి మరొక పేరు, లేదా సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం అనగా దీనికి మరొక పేరు ఏంటి అంటే కాస్టిక్ సోడా ద్రావణం. కాస్టిక్ సోడా ద్రావణాన్నే సోడియం హైడ్రాక్సైడ్ అంటే NaOH అన్నమాట. సోడియం హైడ్రాక్సైడ్ అని పిలుస్తాం. మన ఆహార పదార్థంలో ప్రధానంగా స్టార్చ్, చక్కెరల రూపంలో నిల్వ ఉండేవి ఏవి? స్టార్చ్ మరియు చక్కెరల రూపంలో నిల్వ ఉండేవి ఏమిటి? మన ఆహార పదార్థంలో ప్రధానంగా స్టార్చ్ మరియు చక్కెరల రూపంలో నిల్వ ఉండేవి. ద రైట్ ఆన్సర్ ఈజ్ కార్బోహైడ్రేట్లు. ప్రోటీన్ల యొక్క నిర్ధారణకు ఉపయోగించేటటువంటి ద్రావణాలు ఏమిటి? ప్రోటీన్ల యొక్క నిర్ధారణకు ఉపయోగించేటటువంటి ద్రావణాలు కాపర్ సల్ఫేట్ అలాగే కాస్టిక్ సోడా. ఒక పరీక్ష నాళికలో సగం నీటిని తీసుకొని దానిలో సగం నీటిని తీసుకొని దానిలో టింక్చర్ అయోడిన్ కొన్ని చుక్కలు కలపడం ద్వారా సజల అయోడిన్ ద్రావణాన్ని తయారు చేయవచ్చు. 2 గ్రాముల కాపర్ సల్ఫేట్ను 10 మిల్లీలీటర్ల నీటిలో కరిగించడం ద్వారా కాపర్ సల్ఫేట్ ద్రావణాన్ని తయారు చేయవచ్చు. ఈ 2 కన్క్లూజన్స్ ఇక్కడ ఇచ్చారు కదా, ఈ 2 వాక్యాలలో సరి అయిన దానిని గుర్తించాలి. ఇక్కడ చూస్తే పై 2 కూడా సరి అయినవేనండి, పై 2 సరి అయినవే. ఈ క్రింది వానిలో కాస్టిక్ సోడా తయారీకి ఉపయోగించేవి ఏమిటి? కాస్టిక్ సోడా తయారీకి ఉపయోగించేవి అంటే కాస్టిక్ సోడా తయారు చేయాలంటే వాటి యొక్క క్వాంటిటీస్ ఎట్లా తీసుకోవాలి అని. ఇక్కడ 10 గ్రాముల కాస్టిక్ సోడాను 100 ml నీటిలో కలపడం ద్వారా కాస్టిక్ సోడాను తయారు చేయవచ్చు. 10 గ్రాముల కాస్టిక్ సోడాను 100 ml నీటిలో కరిగించడం ద్వారా కాస్టిక్ సోడా ద్రావణాన్ని తయారు చేయవచ్చు. కాస్టిక్ సోడా ద్రావణం తయారు చేయవచ్చు. నెక్స్ట్ వన్, పిండి పదార్థం ఉనికిని పరీక్ష చేసిన తర్వాత అందులో పిండి పదార్థం ఉన్నట్లయితే అది ఈ క్రింది రంగులోనికి మారుతుంది. పిండి పదార్థం ఉనికిని పరీక్ష చేసిన తర్వాత అందులో పిండి పదార్థం కనుక ఉన్నట్లయితే అది ఏ రంగులోనికి మారుతుంది? నీలం నుంచి నలుపు రంగులోనికి మారుతుంది. ప్రోటీన్ల పరీక్షలో ఆహారం ఏ రంగులోనికి మారినప్పుడు ఆహారంలో ప్రోటీన్లు ఉన్నట్లుగా నిర్ధారిస్తాం?
ప్రోటీన్ల పరీక్షలో ఆహారం ఏ రంగులోనికి మారినప్పుడు ఆహారంలో ప్రోటీన్లు ఉన్నట్లుగా నిర్ధారిస్తాం? ఊదా రంగు. ఆహారం వాటి నుండి పోషక పదార్థాలకు సంబంధించి సరికాని జత ఏది? ఆహారం వాటి నుండి పోషక పదార్థాలు. ఆహార రకము వాటిలో ఉండే పోషక పదార్థాలకు సంబంధించి సరికాని జత. సరికానిది అంటే ఇక్కడ చూస్తే పాలులో ప్రోటీన్స్ ఉంటాయి, పచ్చి బంగాళదుంపలో కార్బోహైడ్రేట్ అధికంగా ఉంటుంది, ఎండి కొబ్బరిలో క్రొవ్వులు అధికంగా ఉంటాయి. మరి ఇక్కడ పై మూడు కూడా సరి అయినవేనండి. సరికానిది ఏది అంటే ఏదైనా తినగలిగేటటువంటి పండులో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి అనేది రాంగ్ అన్నమాట. ఓకేనండి. నెక్స్ట్ వన్. ఇక్కడ అందులో ఏముంటాయంటే విటమిన్స్, ఖనిజ లవణాలు అధికంగా ఉంటాయి. క్రింది వానిలో సరికాని జత ఏది? క్రింది వానిలో సరికాని జత. ఇక్కడ చూస్తే వండిన అన్నంలో కార్బోహైడ్రేట్స్, కందిపప్పు పొడిలో ప్రోటీన్స్ ఉంటాయి, వేరుశెనగలో క్రొవ్వులు ఉంటాయి. మూడు కూడా మనకి సరి అయినవేనండి. నిమ్మరసంలో పీచు పదార్థం ఉంటుంది అనేది ఇక్కడ మనకి రాంగ్ అన్నమాట. ఈ క్రింది వానిలో సరి అయిన జత ఏది? సరి అయినది. శరీరానికి శక్తినిచ్చేటటువంటి పదార్థాలు ఏంటి అంటే పిండి పదార్థాలు మరియు క్రొవ్వులు. ఈ రెండు కూడా శరీరానికి శక్తిని అందిస్తాయి. శరీర నిర్మాణ ఆహార పదార్థాలుగా చెప్పబడేవి ఏంటి అంటే ప్రోటీన్స్. అధిక శక్తినిచ్చే పదార్థాలు అంటే స్పాట్లో ఎనర్జీ ఇచ్చేవి, అధిక శక్తిని ఇచ్చేవి ఏవి అంటే క్రొవ్వులు అన్నమాట. సో స్పాట్లో ఎనర్జీని ఇచ్చేవి పిండి పదార్థాలు, మరి అధిక శక్తిని ఇచ్చేవి మాత్రం క్రొవ్వులు. సో ఇక్కడ మనకి పైవన్నీ కూడా సరి అయినవే కదా, పైవన్నీ కూడా సరి అయినవి. చిలకడ దుంపలు, గోధుమలు, బియ్యం, బంగాళదుంప, చెరకులో ఉండేటటువంటి ఆహార పదార్థాలు ఏమిటి? చిలకడ దుంపలు, గోధుమలు, బియ్యం, బంగాళదుంప, చెరకులో ఉండేటటువంటి ఆహార పదార్థాలు ఏమిటి? కార్బోహైడ్రేట్స్ అనేది రైట్ ఆన్సర్. వేరుశెనగ, బాదం పప్పు, నువ్వులు. వేరుశెనగ, బాదం పప్పు, నువ్వులలో ఉండేటటువంటి ఆహార పదార్థాలు ఏంటి? క్రొవ్వులు. మన చర్మం మరియు కళ్ళను ఆరోగ్యంగా ఉంచేటటువంటి విటమిన్ ఏది? మన చర్మం మరియు కళ్ళను ఆరోగ్యంగా ఉంచేటటువంటి విటమిన్ ఏది? విటమిన్ డి. నెక్స్ట్ వన్. మన శరీరానికి పోషకాలను అందించినప్పటికీ మన శరీరానికి అతి ముఖ్యమైనటువంటి పదార్థాలు ఏమిటి? పోషకాలను అందించినప్పటికీ కూడా మన శరీరానికి అతి ముఖ్యమైనటువంటి పదార్థాలు ఏమిటి అంటే అందించనప్పటికీ, అందించి కాదు, మన శరీరానికి పోషకాలు అయితే అందించవు కానీ అవి మన శరీరానికి అవసరం. ఏంటవి అంటే పీచు పదార్థాలు. ఇవి మనకి పోషకాలు అందించవు కానీ మన శరీరానికి అతి ముఖ్యమైనవి. ఈ క్రింది వానిలో సరి అయిన దానిని గుర్తించండి. వ్యాధుల నుండి మన శరీరాన్ని రక్షించడంలో సహాయపడేవి ఏంటి అంటే విటమిన్ సి. మాంసము, గుడ్లు, చేపలలో అధికంగా ఉండేటటువంటి ఆహార పదార్థాలు ఏంటి అంటే ప్రోటీన్స్. అలాగే కార్బోహైడ్రేట్ సమృద్ధి ఆహార వనరుగా చెప్పబడేవి బియ్యం. సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ సరి అయినవి. పైవన్నీ కూడా సరి అయినవి. మన శరీరం నుండి జీర్ణం కాని ఆహార పదార్థాలను తొలగించడంలో సహాయపడేది ఏమిటి? మన శరీరం నుండి జీర్ణం కాని ఆహార పదార్థాలను తొలగించడంలో సహాయపడేవి పీచు పదార్థాలు. మన శరీరం యొక్క పెరుగుదల మరియు మరమ్మతుల కోసం, మన శరీరం పెరగాలన్నా మరమ్మతులు జరగాలన్నా అవసరమయ్యేవి ఏమిటి? ప్రోటీన్లు. ఈ క్రింది ఆహార పదార్థాలు వాటిలో ఉండేటటువంటి విటమిన్లకు సంబంధించి సరికానిది గుర్తించండి. ఆహార పదార్థాలు వాటిలో ఉండేటటువంటి విటమిన్లకు సంబంధించి సరికానిది. ఇక్కడ బొప్పాయి, క్యారెట్, మామిడి అనే దాంట్లో విటమిన్ ఏ ఉంటుంది. బియ్యం, గోధుమ, కాలేయం వంటి వాటిలో విటమిన్ బి ఉంటుంది. పచ్చిమిర్చి, టొమాటో, జామ వంటి వాటిలో విటమిన్ సి ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా మనకు సరి అయినవేనండి. చేపలు, కాలేయం, గుడ్లు వీటిలో మనకి ఏముంటుంది అంటే విటమిన్ ఈ కాదు, కే ఉంటుంది. సో ఇక్కడ మనకి ఆప్షన్ 4 అనేటటువంటిది సరిగలదు. ఈ క్రింది వానిలో అయోడిన్ సమృద్ధి లభించేటటువంటి వనరు ఏది? అయోడిన్ సమృద్ధిగా లభించేటటువంటి వనరు ఏది? అల్లం. పీచు పదార్థాలకు సంబంధించి సరి అయిన దానిని గుర్తించండి. పీచు పదార్థాలకు సంబంధించి సరి అయినది పప్పులు, తృణధాన్యాలు, బంగాళదుంపలు, తాజా పండ్ల, కూరగాయలలో పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి. పీచు పదార్థం మన శరీరానికి ఎటువంటి పోషకాలను అందించదు కానీ ఆహారంలో అతి ముఖ్యమైన పదార్థం. ఆహారానికి బరువును చేకూర్చేది ఏది అంటే పీచు పదార్థం.
సో ఇది మన శరీరం నుండి జీర్ణం కాని ఆహారాన్ని తొలగించడంలో సహాయపడదు అన్నాం కాబట్టి ఇక్కడ మనకి ఇది సరిగా లేదు. నెక్స్ట్ వన్, మన శరీరంలో కొన్ని వ్యర్థాలను మాత్రం చెమట రూపంలో బయటికి పంపించడంలో సహాయపడేది ఏమిటి? చెమట రూపంలో బయటికి పంపించడంలో సహాయపడేది నీరు. ఈ క్రింది వానిలో సమతుల ఆహారంలో ఉండేవి ఏమిటి? సమతుల ఆహారంలో ఏంటి ఉంటాయి? పైవన్నీ ఉంటాయండి. ఇవన్నీ కలిగి ఉన్న దానినే సమతుల ఆహారం అంటారు. నీరు ఉండాలి, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్లు, క్రొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు, పీచు పదార్థాలు ఇవన్నీ ఉంటేనే వాటిని మనం సమతుల ఆహారంగా చెప్తాం. ఈ క్రింది వానిలో సరి అయిన దానిని గుర్తించండి. బియ్యం మరియు పప్పులను పదే పదే కడగడం వలన వాటిలో ఉండేటటువంటి కొన్ని విటమిన్లు, ఖనిజ లవణాలు పోతాయి. ఆహారం వండేటప్పుడు కూడా కొన్ని పోషకాలను కోల్పోతాయి. వంటకు ఎక్కువ నీటిని ఉపయోగించి ఆ నీటిని పారబోయటం వల్ల కూడా అవసరమైన ప్రోటీన్లు మరియు ఎక్కువ మొత్తంలో ఖనిజ లవణాలు కూడా పోతాయి. ఇవన్నీ కూడా మనకి ఇక్కడ రైట్ ఆన్సర్స్. ఇవన్నీ కూడా సరైనవి. ఉడికించేటప్పుడు కలిగేటటువంటి వేడి వలన ఏ రకమైన విటమిన్ నశిస్తుంది? ఉడికించేటప్పుడు కలిగేటటువంటి వేడి వలన ఏ రకమైన విటమిన్ నశిస్తుంది అంటే విటమిన్ సి నశిస్తుందండి. విటమిన్ సి కావాలంటే మనం పచ్చిగా తినడమే బెటర్ అన్నమాట. ఒక వ్యక్తి చాలా కాలం పాటు ఆహారంలో తగినంత ప్రోటీన్లు లేకపోతే అతను లేదా ఆమె ఎదుగుదలలో వచ్చేటటువంటి మార్పు ఏమిటి? ప్రోటీన్లు ఎక్కువగా తీసుకోవట్లేదు అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది అంటే ముఖంలో వాపు వస్తుంది, ఎదుగుదల కుంటిపడుతుంది, జుట్టు రంగును కూడా కోల్పోతుంది, చర్మ వ్యాధులు కూడా వచ్చేస్తాయి, అతిసార లక్షణాలు కూడా వస్తాయి. సో ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. ఈ క్రింది మూలకం మరియు లభించేటటువంటి వనరుకు సంబంధించి సరికాని దానిని గుర్తించండి. ఈ క్రింది మూలకం మరియు లభించేటటువంటి వనరు దానికి సంబంధించి సరికానిది. ఇక్కడ కాల్షియం అనేటటువంటిది పాలు, గుడ్లలో అధికంగా లభిస్తుంది. మరి అయోడిన్ అనేది ఆకుకూరలు, యాపిల్లో లభిస్తుంది అనేది రాంగ్. అయోడిన్ అధికంగా అల్లం, ఉప్పు వాటిల్లో ఎక్కువగా లభిస్తుంది కాబట్టి అల్లం సముద్ర ఉత్పత్తుల్లో ఎక్కువగా లభిస్తుంది. భాస్వరం అనేది పాస్పరస్ దీన్ని అంటాము. ఇది అరటిపళ్ళు మరియు గింజలు వాటిల్లో లభిస్తుంది. ఇక్కడ ఆప్షన్ 2 అనేది సరిగా లేదు. ఆహారంలోని వీటి లోపం వలన కొన్ని రకాల వ్యాధులు మరియు రుగ్మతలకు కూడా దారితీయవచ్చు. ఆహారంలో వేటి వలన వ్యాధులు మరియు రుగ్మతలు వస్తాయి? సమతుల ఆహారంలో ఇవి తప్పనిసరిగా ఉండాలి. ఏంటి అంటే ఖనిజ లవణాలు మరియు విటమిన్లు అనేవి లేకపోతే వ్యాధుల బారిన పడేటటువంటి అవకాశం ఉంది. ఈ క్రింది వానిలో సరికాని దానిని గుర్తించండి. మనం సాధారణంగా వారం రోజుల్లో తినేదే మన ఆహారం. చాలా ఆహార పదార్థాలు సాధారణంగా 1 కంటే ఎక్కువ పోషకాలను కలిగి ఉంటాయి. తగినంత సూర్యరశ్మి శరీరానికి తగలకపోతే విటమిన్ డి లోపం ఏర్పడుతుంది. పీచు పదార్థాలు మనం తీసుకోకపోతే జీర్ణం కాని ఆహారం తొలగించడంలో సమస్యలు వస్తాయి. ఇక్కడ చూడండి, సరికానిది ఏంటంటే మనం సాధారణంగా వారం రోజుల్లో తినేదానినే మన ఆహారం అంటారనేది రాంగ్. ఇవన్నీ కూడా మనకి ఇక్కడ సరి అయినవి. క్రింది వానిలో సరి అయినది కాని దానిని గుర్తించండి. సరి అయినది కానిది మొలకెత్తిన గింజలు, పెసలు, శనగలు. సో ఇది మనకి సరి అయినదే. పులియబెట్టిన ఆహార పదార్థాలు, అన్నం అనేది రాంగు. పిండితో చేసినవి మిక్సీ రోటి, చిరుధాన్యాలు. అలాగే పప్పులతో చేసిన వాటిని తెఫ్లా. సో ఇవన్నీ కూడా మనకు సరైనది. ఆప్షన్ 2 అనేది రాంగు. పిండితో చేసిన పులియబెట్టిన ఆహార పదార్థాలు అనేవి జిలేబీలు, దోశలు, ఇడ్లీ ఇట్లాంటివన్నీ వస్తాయి కాబట్టి అన్నం కాదు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో సరి అయినది కాని దాన్ని గుర్తించండి. మన శరీరానికి అన్ని రకాల విటమిన్లు కొద్ది పరిమాణంలో అవసరం. మరి మన శరీరంలో పీచు పదార్థాలు, నీరు ఈ రెండూ కూడా సరైన పరిమాణంలో ఉండాలి. అన్ని వయసుల వారికి ఒకే రకమైన ఆహారం సరిపోతుంది అన్నారు. ఇది రాంగ్ అండి. ఒక్కో వయసు వారికి ఒక్కొక్క రకమైనటువంటి ఆహారం అనేది అవసరం కాబట్టి ఇది రాంగ్. కూరగాయలు, పండ్ల యొక్క తొక్కలలో కూడా పోషకాలు ఉంటాయి. రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విటమిన్లు మరియు అవి లోపించడం వల్ల కలిగేటటువంటి వ్యాధులకు సంబంధించి సరికాని జత ఏది? ఇక్కడ విటమిన్ ఏ లోపం వలన దృష్టి లోపం వస్తుంది. విటమిన్ సి లోపం వలన బెరిబెరీ వస్తుంది. విటమిన్ సి లోపం వలన స్కర్వీ వస్తుంది. విటమిన్ ఈ లోపం వలన రికెట్స్ వస్తుంది అన్నారు. సో ఇక్కడ మనకి విటమిన్ సి కాదండి, ఇది విటమిన్ బి వలన బెరిబెరీ వస్తుంది. విటమిన్ సి స్కర్వీ వ్యాధి వస్తుంది. విటమిన్ ఈ వచ్చేసరికి, విటమిన్ డి వచ్చేసరికి రికెట్స్ వస్తుంది. కానీ ఈ అన్నారు కాబట్టి ఇది కూడా రాంగ్. మనకి ఇక్కడ ఆప్షన్ 2 ఆప్షన్స్ కూడా రాంగ్లో ఉన్నాయి. నెక్స్ట్ వన్,
ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ భారత్ను ఇలా పిలుస్తారు. ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ అయినటువంటి భారత్ను ఏమని పిలుస్తారంటే FSSAIగా పిలుస్తారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియాగా పిలుస్తామన్నమాట. AI, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా. FSSAI అనగా అర్థం ఏంటంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఈ క్రింది వానిలో సరి అయిన దానిని గుర్తించండి. ఇక్కడ చూస్తే కాల్షియం ఎముకలు దంతక్షయము, అయోడిన్ గాయిటర్, ఇనుము లోపం వలన రక్తహీనత వస్తుంది, అయోడిన్ లోపం వలన గాయిటర్ వస్తుంది, కాల్షియం లోపం వలన ఎముకలు మరియు దంతక్షయం అనేది వస్తుంది. సో ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్స్. క్రింది వానిలో సరికాని దానిని గుర్తించండి. అన్నం మాత్రమే తినడం ద్వారా మన శరీరానికి కావలసిన పోషకాలన్నింటినీ సమకూర్చవచ్చు అన్నారు. దిస్ ఈజ్ వెరీ వెరీ రాంగ్. సమతుల ఆహారాన్ని తీసుకోవడం ద్వారా పోషకాహార వ్యాధులను నివారించవచ్చు. శరీరానికి అవసరమైనటువంటి సమతుల ఆహారంలో విభిన్న రకాలైనటువంటి ఆహార పదార్థాలు ఉండాలి. శరీరానికి అన్ని పోషకాలు అందించడానికి మాంసం ఒక్కటే సరిపోదు. ఎస్. సో ఇక్కడ మనకి ఇవన్నీ కూడా సరిగానే ఉన్నాయి. క్రింది వానిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. సో విటమిన్ B1 లోపం వలన వచ్చేది బెరిబెరి కదండి. మరి C వలన వచ్చేది స్కర్వీ. మన ఆహారంలో విటమిన్ A లోపం వలన వచ్చేది రేచీకటి. సో ఈ మూడు సరైనవే. రికెట్స్ అనేది విటమిన్ E లోపం వలన వస్తుంది అనేది రాంగ్. విటమిన్ D లోపం వలన వస్తుంది కాబట్టి ఆప్షన్ 1 అనేది ఇక్కడ మనకి సరికాదు. ఈ క్రింది వానిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. మన శరీరానికి ప్రధానంగా శక్తినిచ్చేటటువంటి పోషకాలు ఏంటి అంటే కార్బోహైడ్రేట్లు మరియు క్రొవ్వులు. మన శరీరం యొక్క పెరుగుదలకు నిర్వహణకు అవసరమైనటువంటి పోషకాలు ఏంటి? పెరుగుదలకు నిర్వహణకు అవసరమైన పోషకాలే ప్రోటీన్లు. మంచి కంటి చూపుకు అవసరమైన విటమిన్ ఏంటి అంటే విటమిన్ A. కానీ ఇక్కడ C ఇచ్చారు కాబట్టి ఆప్షన్ 3 రాంగ్. మన ఎముకలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి అవసరమైనటువంటి ఖనిజ లవణం ఏది అంటే కాల్షియం. నెక్స్ట్ వన్. మన శరీరానికి ఆహారం నుండి పోషకాలను గ్రహించడంలో సహాయపడేది ఏమిటి? మన శరీరానికి ఆహారం నుండి పోషకాలను గ్రహించడంలో సహాయపడేది నీరు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం నేర్చుకోబోతున్న లెసన్ 6th క్లాసు సెకండ్ లెసన్ అనమాట. పదార్థాలను సమూహాలుగా వర్గీకరించుట. వీటి నుంచి మనం ప్రాక్టీస్ బిట్స్ అనేవి చూద్దాం. ఇక్కడ ఫస్ట్ బిట్ మనం చూసుకున్నట్లయితే వస్తువులు మరియు అవి తయారైనటువంటి పదార్థాలకు సంబంధించి సరి అయిన దానిని గుర్తించండి. వస్తువులు మరియు అవి తయారైనటువంటి పదార్థాలకు సంబంధించి. మరి ఇక్కడ క్రింది వానిలో చూసుకున్నట్లయితే సరి అయినది ఏది? పళ్ళెం అనేది స్టీలు, గాజు, ప్లాస్టిక్ ఏదైనా ఇతర పదార్థంతో తయారవుతుందని, పెన్ను అనేది ప్లాస్టిక్ మరియు లోహంతో తయారవుతుందని ఉంది. సో ఇక్కడ మనం చూస్తే పై రెండు కూడా సరి అయినవి. నెక్స్ట్ వన్. వస్తువులు అవి తయారైనటువంటి పదార్థాలకు సంబంధించి సరి అయిన దానిని గుర్తించండి. వస్తువులు మరియు అవి తయారైనటువంటి పదార్థాలకు సంబంధించి సరి అయిన దానిని గుర్తించాలి. సో ఇక్కడ మనం చూస్తే పై రెండు కూడా సరి అయినవి. ఈ క్రింది వానిలో సరి అయిన దానిని గుర్తించండి. సరి అయిన దానిని గుర్తించండి. ఒక వస్తువు ఎల్లప్పుడూ కూడా ఒకే పదార్థంతో తయారయ్యి ఉండవచ్చు అన్నారు. ఒక వస్తువు ఎల్లప్పుడూ కూడా ఒకే పదార్థంతో తయారవుతుందా? తయారీ అవ్వదు. వివిధ రకాల పదార్థాలను ఉపయోగించవచ్చు. ఒక వస్తువు ఖచ్చితంగా ఒకటి కంటే ఎక్కువ పదార్థాలతో మాత్రమే తయారై ఉండవచ్చు అన్నారు. మాత్రమే ఒకటి కంటే ఎక్కువ పదార్థాలతో మాత్రమే తయారై ఉండవచ్చు అన్నారు. ఇది కూడా సరికాదు. ఒకే పదార్థాన్ని వివిధ రకాల వస్తువుల తయారీకి ఉపయోగించడం అసాధ్యం అన్నారు. ఒకే పదార్థం ఉంది, దాన్ని వివిధ రకాల వస్తువుల తయారీకి ఉపయోగించవచ్చు కదా, ఉపయోగించడం అసాధ్యం అన్నారు. సో ఇక్కడ మనకి సరికాదు. ఇక్కడ సరి అయిన దాన్ని అని అన్నారు కాబట్టి ఇక్కడ ఏది కూడా లేదు. ఈ క్రింది వానిలో సరి అయిన దానిని గుర్తించండి. ఒక వస్తువు తయారీకి మనం ఎంపిక చేసుకునేటటువంటి పదార్థం దాని యొక్క ధర్మాలపై ఆధారపడి ఉంటుంది. ఒక వస్తువు తయారీకి మనం ఎంపిక చేసుకునే పదార్థం ఒక వస్తువును ఎందుకు ఉపయోగిస్తాం అనేటటువంటి అంశంపై కూడా ఆధారపడి ఉంటుంది. దాన్ని బట్టి తయారు చేస్తాం. ఆ వస్తువును ఎందుకు ఉపయోగించాలి అనే దాన్ని బట్టి ఆ వస్తువు తయారీ ఉపయోగించేటటువంటి పదార్థం ఎంపిక చేస్తాం కదా. సో ఇక్కడ చూస్తే ఏంటి సరి అయినవి ఏంటి అని అంటే పై రెండు కూడా మనకి ఇక్కడ సరి అయినవి. ఒక వస్తువు తయారీకి మనం ఎంపిక చేసుకునేటటువంటి పదార్థం దేనిపై ఆధారపడి ఉంటుంది? దాని యొక్క ధర్మాలపై ఆధారపడి ఉంటుంది. లోహాలు ఈ క్రింది ధర్మాలని కలిగి ఉంటాయి. లోహాలు ఈ క్రింది ధర్మాన్ని కలిగి ఉంటాయి. ఏ ధర్మాలని కలిగి ఉంటాయంటే వీటన్నింటినీ కలిగి ఉంటాయంటే
తాంతవత, స్థరణీయత, ద్యుతిగుణం, ధ్వనిగుణం, విద్యుత్ వాహకత, ఉష్ణవాహకత ఈ గుణాలన్నింటినీ కలిగి ఉంటాయి. ఈ క్రింది లోహాలు వాటి యొక్క భౌతిక ధర్మాలకు సంబంధించి సరికాని దానిని గుర్తించండి. లోహాలు మరియు వాటి యొక్క భౌతిక ధర్మాలకు సంబంధించి సరికాని దానిని గుర్తించాలి. ఇక్కడ తాంతవత అంటే సన్నని తీగలుగా మారే గుణం అన్నారు, కాదు కదా. తాంతవత అంటే రేకుగా మారే గుణం. స్థరణీయత అంటే తాంతవత అంటే ఇక్కడ తాంతవత అంటే తీగగా మారే గుణమేనండి. స్థరణీయత అంటే రేకుగా మారేటటువంటి గుణం. ద్యుతి గుణం అంటే మెరిసేటటువంటి గుణం. మరి ధ్వని గుణం అంటే శబ్దాన్ని గ్రహించే గుణం కాదు, శబ్దాన్ని విడుదల చేసేటటువంటి గుణం. సో ఇక్కడ మనకి 4 అనేటటువంటిది సరిగా లేదు. ఈ క్రింది లోహాలు వాటి యొక్క భౌతిక ధర్మాలకు సంబంధించి సరికాని దానిని గుర్తించండి. ఇక్కడ ద్యుతి గుణం అంటే ద్యుతి అంటే మెరుపుకు సంబంధించింది, శబ్దాన్ని గ్రహించే గుణం అయితే కాదు. ధ్వని గుణం అంటే శబ్దాన్ని విడుదల చేసేటటువంటి గుణం. విద్యుత్ వాహకత అంటే విద్యుత్తును తన గుండా ప్రసరింపజేసేటటువంటి గుణం లోహాలు కలిగి ఉంటాయి ఇవన్నీ. ఉష్ణవాహకత అంటే ఉష్ణాన్ని తన గుండా ప్రసరింపజేసేటటువంటి గుణం. ఇవన్నీ కూడా లోహాలు కలిగి ఉంటాయి. ఇనుము తుప్పు పట్టటం అనేది లోహం యొక్క ఏ గుణాన్ని కోల్పోయే ప్రక్రియని సూచిస్తుంది. ఇనుము తుప్పు పట్టింది అంటే వాటి యొక్క మెరుపు అనేది పోయింది కదా. మెరుపు అనేది దేంటి? లోహం యొక్క ద్యుతి గుణాన్ని తెలియజేస్తుంది. ద్యుతి గుణం. లోహాలను కొత్తగా కోయబడును. కొనల వద్ద లోహాలను కొత్తగా కోయబడినప్పుడు కొనల వద్ద మనం ఈ ధర్మాన్ని గ్రహించవచ్చు. లోహాల్ని కొత్తగా కోయబడినప్పుడు ఆ కొనల వద్ద మనం ఏ ధర్మాన్ని గమనించవచ్చు అంటే ద్యుతి గుణం. మెరుపు అనేటటువంటి ఒక లోహం ఉంది, దాన్ని మధ్యలో ఇట్లా కట్ చేసామనుకోండి, అక్కడ ఏంటంటే ఈ బయట ఉండేటటువంటి షైనింగ్ కంటే ఆ కోసిన దగ్గర షైనింగ్ అనేది అధికంగా కనిపిస్తుంది. సో కొనల వద్ద మనకి ఏం కనిపిస్తుంది అంటే ద్యుతి గుణం అనేది కనిపిస్తుంది. క్రింది వానిలో సరి అయిన దాన్ని గుర్తించండి. సులభంగా సంపీడనం అంటే ఇలా ఒత్తిడి కలిగించినప్పుడు ఆ వస్తువు అనేటటువంటిది సైజు తగ్గుతుందన్నమాట, ఇలా ప్రెస్ అవుతుంది. సులభంగా సంపీడనం చెందించగలిగే పదార్థాలను మెత్తని లేదా మృదువైన పదార్థాలు అంటారు. ఉదాహరణ దూది లేదా స్పాంజి. సులభంగా సంపీడనం చెందించలేని పదార్థాలను దృఢమైన లేదా గట్టిదనం కలిగిన పదార్థాలు అంటారు. ఉదాహరణ ఇనుము. సో ఇక్కడ మనకి పై రెండు కూడా సరి అయినవి. క్రింది వానిలో సరికాని దానిని గుర్తించండి. అల్యూమినియం అనేది మెరిసే పదార్థం, చెక్క అనేది మెరవని పదార్థం, నూనె పూసిన కాగితం అనేది పాక్షిక పారదర్శక పదార్థం. మరి గాలి అనేది అపారదర్శక పదార్థం అన్నారు. ఇది మనకి రాంగ్ అన్నమాట. ఈ క్రింది వానిలో సరి అయినది ఏది? ఇనుము అనేది ద్యుతిగుణం కలిగి ఉంటుంది. ఓకే, ఇనుమును సులభంగా సంపీడనం చెందించగలం అంటున్నారు. సో సంపీడనం ఇనుమును సులభంగా చెందించలేం. సో ఇక్కడ పై రెండు సరి అయినవి, ఏది సరికాదు అన్నారు. క్రింది వానిలో సరి అయినది ఏదంటే ఆప్షన్ 1 మాత్రమే సరి అయినది. క్రింది వానిలో సరి అయినది ఏది? ఇసుక అనేది నీటిలో కరిగేటటువంటి పదార్థం. స్పాంజి అనేది సంపీడనం చెందించలేని పదార్థం. ఇసుక అనేది నీటిలో కరుగుతుందా అంటే కరగదండి. స్పాంజీని సంపీడనం చెందించగలం, ఇక్కడ చెందించలేము అన్నారు కాబట్టి ఇది కూడా సరికాదు. ఇక్కడ సరి అయినదంటూ ఏదైనా ఉందంటే సరి అయినదంటూ ఇక్కడ ఏదీ లేదు. ఈ క్రింది వానిలో సరి అయిన దానిని గుర్తించాలి. సరి అయిన దానిని గుర్తించండి. అన్ని పదార్థాలు మనం సులభంగా సంపీడనం చెందించగలం అన్నారు. అన్ని పదార్థాలని సులభంగా సంపీడనం చెందించలేము. సో ఇక్కడ రాంగ్. పదార్థాలు రూపము, ద్యుతి, గట్టిదనం, గరుకుతనం, నుడిపితనం వంటి భిన్న ధర్మాలను కలిగి ఉంటాయి. ఇక్కడ మనం చూస్తే పై రెండు సరి అయినవి, ఏది సరికాదు అన్నారు. ఇక్కడ మనకి ఆప్షన్ 2 మాత్రమే సరిగా ఉంది. క్రింది వానిలో సరికాని దానిని గుర్తించండి. ఇక్కడ నీటిలో కరిగే పదార్థాలు ఏంటి అంటే ఉప్పు, పంచదార. నీటిలో కరగని పదార్థాలు శుద్ధముక్క పొడి, రంపపు పొట్టు అనేవి నీటిలో కరగవు. బాగా నీటిలో కలిసిపోయేవి వెనిగరు, నిమ్మరసం. ఇక్కడ అన్ని వాయువులు నీటిలో కరుగుతాయి అన్నారు. అన్ని వాయువులు నీటిలో కరగవు. సో ఇక్కడ మనకి ఆప్షన్ 2 అనేది సరికాదు. క్రింది వానిలో నీటి ఉపరితలంపై ఒక ప్రత్యేకమైనటువంటి పొరలా ఏర్పడి నీటిలో కలవలేనిది ఏది?
ప్రత్యేకమైనటువంటి పొరలా ఏర్పడి నీటిలో కరగలేనిది నూనెలు, ఆవ నూనె, కొబ్బరి నూనె, కిరోసిన్ ఇవన్నీ చెందుతాయి. కొన్ని పదార్థాలు మంచుగడ్డలు మరియు కిరోసిన్. కొన్ని పదార్థాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మంచుగడ్డలు, కిరోసిన్ వంటివి నీటిపై తేలుటకు గల కారణం. ఎందువల్ల నీటిపై తేలుతాయి? ఎందుకు తేలుతాయంటే ఈ పదార్థం యొక్క సాంద్రత అనేది నీటి సాంద్రత కన్నా తక్కువ ఉండడం వలన, సాంద్రత తక్కువగా ఉండడం వల్లనే తేలుతాయి. సో నీటి సాంద్రత కన్నా ఈ పదార్థాల యొక్క సాంద్రత నీటి సాంద్రత కన్నా తక్కువ ఉండడం వల్లనే ఇవి తేలుతాయి. నీటిపై మంచు ముక్క తేలడానికి గల కారణం కూడా అదే. నీటిపైన మంచు ముక్క ఇట్లా తేలడానికి కారణం కూడా అదే అన్నమాట. ఈ క్రింది వానిలో సరికాని దానిని గుర్తించండి. సరికానిది ద్యుతి గుణం కలిగినది, మెరుపు కలిగినది బంగారం. మరి మెత్తని పదార్థం ఏది అంటే దూది, కరిగే పదార్థం ఏదంటే ఉప్పు. ఇక్కడ మనకి ఇవన్నీ కూడా సరి అయినవి. క్రింది వానిలో సరి అయినది కాని దానిని గుర్తించండి. కొన్ని లోహాలు గాలి, తేమ చర్య వలన తమ ద్యుతిని కోల్పోయి కాంతిహీనంగా కనిపిస్తాయి. అన్ని వాయువులు నీటిలో కరగవు, అన్ని ద్రవాలు నీటిలో కరుగుతాయి అన్నారు. అన్ని ద్రవాలు కూడా నీటిలో కరగవు, అన్ని వాయువులు కూడా నీటిలో కరగవు. సో నీటిలో జలచరాలు మరియు మొక్కల మనుగడకు కారణమైనది నీటిలో కరిగి ఉన్నటువంటి ఆక్సిజన్. సో ఇక్కడ మనకి సరి అయినది కానిది ఏంటి అంటే ఆప్షన్ 3 అన్నమాట. క్రింది వానిలో సరి అయిన దానిని గుర్తించండి. సరి అయినది గుర్తించాలి. ఏ పదార్థం గుండా మనం చూడగలమో వాటిని అపారదర్శక పదార్థాలు అంటారు. నీరు ఒక పాక్షిక పారదర్శక పదార్థం, చెక్క ఒక పారదర్శక పదార్థం. ఇక్కడ సరి అయినది ఏది? సరి అయినదంటూ ఇక్కడ ఏదీ లేదు. చెక్క అనేది ఒక పారదర్శక పదార్థం అన్నారు, రాంగ్ అండి. ఇది అపారదర్శక పదార్థం, సో ఇది రాంగు. అంటే ఇక్కడ సరి అయినదంటూ ఏమైనా ఉందా అంటే ఏది లేదు, కాబట్టి ఆన్సర్ అనేది ఏది కాదు అవుతుంది. నీరు అనేది ఒక పాక్షిక పారదర్శకం అన్నారు, ఇది కూడా రాంగు. అపారదర్శక పదార్థం కాబట్టి ఏ పదార్థం గుండా మనం చూడగలమో వాటిని అపారదర్శక పదార్థాలు అంటారు అన్నారు, ఇది కూడా రాంగు. సో 3 కూడా రాంగ్ అన్నమాట. క్రింది వానిలో సరి అయినది కాని దానిని గుర్తించండి. సరి అయినది కానిది. ఏ పదార్థం గుండా మనం చూడలేమో వాటినే పారదర్శక పదార్థాలు అంటారు. అట్టపెట్టె అనేది ఒక పాక్షిక పారదర్శక పదార్థం, లోహాలు పాక్షిక పారదర్శక పదార్థాలు అన్నారు. సో ఇక్కడ మనకి చూస్తే సరి అయినది కానిది అన్నాం. ఇక్కడ ఇవేవి కూడా సరికాదు. చూడండి, ఏ పదార్థాల గుండా మనం చూడలేమో వాటిని అపారదర్శక పదార్థాలు అంటాం, పారదర్శక కాదు. మరి అట్టపెట్టె ఒక పాక్షిక పారదర్శకం అన్నారు. అట్టపెట్టె గుండా మనం చూడలేం, అది కూడా అపారదర్శకమే. లోహాలు పాక్షిక పారదర్శక పదార్థాలు అన్నారు, ఇది కూడా రాంగు. సో ఇక్కడ మనకి సరి అయినది కానిది ఏంటంటే పైవన్నీ కూడా రాంగే. ఈ క్రింది వానిలో సరి అయిన దానిని గుర్తించండి. ఏ పదార్థం గుండా వస్తువుల్ని మనం ఏ పదార్థాల గుండా వస్తువులను చూడగలం కానీ స్పష్టంగా చూడలేమో వాటిని పాక్షిక పారదర్శక పదార్థాలు అంటారు. తినుబండారాలను సాధారణంగా అట్టపెట్టెల్లో నిల్వ చేస్తారన్నారు, ఇది రాంగ్. అన్ని ప్లాస్టిక్లు కూడా పారదర్శక పదార్థాలు అన్నారు, ఇది కూడా రాంగ్. సో ఇక్కడ చూస్తే సరి అయినది ఏది అంటే ఆప్షన్ 1 మాత్రమే సరి అయినది. క్రింది వానిలో సరి అయినది గుర్తించండి. రాయి పారదర్శకంగా ఉంటుంది, కానీ గాజు అనేది అపారదర్శకంగా ఉంటుంది. ఒక నోటు పుస్తకం మెరుపును కలిగి ఉంటుంది, అయితే ఎరేజర్కు ద్యుతి గుణం ఉండదు. శుద్ధముక్క నీటిలో కరుగుతుంది. ఇక్కడ చూడండి, శుద్ధముక్క నీటిలో కరగదు, శుద్ధముక్క రంపపు పట్టే నీటిలో కరగదు. ఒక నోటు పుస్తకం అనేది మెరుపును కలిగి ఉంటుంది, ఎరేజర్కు ద్యుతి గుణం ఉండదు అన్నారు, ఇది కూడా రాంగు. రాయి అపారదర్శకం అండి, పారదర్శకం కాదు. గాజు అనేది పాక్షిక పారదర్శకం లేదా పారదర్శకం. సో ఇక్కడ మనకి ఇది కూడా సరిగా లేదు. ఇక్కడ ఒక చెక్క ముక్క నీటిపై తేలుతుంది అనేది మాత్రమే రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో సరి అయినది గుర్తించండి. చెక్క అనేది నీటిలో కరగదు, నూనె నీటిలో కరిగిపోతుంది, ఇసుక నీటి అడుగు భాగానికి చేరుతుంది, వెనిగర్ నీటిలో కరగదన్నారు. ఇక్కడ చూస్తే సరి అయినది ఆప్షన్ 3 మాత్రమే సరి అయినది. ఇసుక నీటి అడుగు భాగానికి చేరుతుంది అనేది మాత్రమే సరి అయినది. చెక్క నీటిలో కరగదు అన్నారు. అలాగే నూనె నీటిలో కలిసిపోతుంది అన్నారు, చెక్క నీటిలో కరగదన్నారు. అలాగే నూనె నీటిలో కలిసిపోతుంది అన్నారు, రాంగు. వెనిగర్ నీటిలో కరగదన్నారు, రాంగు. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్. అండి అందరికీ ఈరోజు మనం నేర్చుకోబోతున్నది 6th క్లాస్ నుంచి 3rd లెసన్ అనమాట. పదార్థాలను వేరు చేయుట అనే లెసన్ నుంచి మనం ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి మనం ఈరోజు ప్రాక్టీస్ చేయబోతున్నాం.
ఇక్కడ ఫస్ట్ బిట్ మనం చూసుకున్నట్లయితే ఈ క్రింది వానిలో సరిగా జతపరిచినది ఏది? సరిగా జతపరిచినది ఏది? తేనీటి మిశ్రమం నుండి తేయాకులను వేరు చేయుటకు ఉపయోగించినది సిబ్బి గరిటె లేదా జాలి. పత్తి దారాల నుండి గింజలను వేరు చేయుట అనేది జిన్నింగ్. మరి పాలు లేదా పెరుగు నుండి వెన్నను వేరు చేసే పద్ధతి చిలకటం. సో ఇందులో మనకి సరి అయినది ఏది అంటే ద రైట్ ఆన్సర్ ఈజ్ పైవన్నీ అండి, అన్నీ కూడా సరి అయినవే. క్రింది వానిలో సరి అయినది కాని దానిని గుర్తించండి. సరి అయినది కానిది. మరి గోధుమల నుండి పెద్ద పరిమాణంలో ఉండేటటువంటి మలినాలను జల్లెడ పట్టడం ద్వారా వేరు చేస్తారు. మిశ్రమంలోని బరువైన తేలికైన అంశాలను జిన్నింగ్ ద్వారా వేరు చేస్తారు. పిండి రేణువుల నుండి మలినాలను తేర్చడం ద్వారా వేరు చేస్తారు. చూడండి, గోధుమల నుండి పెద్ద పరిమాణంలో ఉండే మలినాలను జల్లెడ పట్టడం ద్వారా వేరు చేస్తారు. మిశ్రమంలో బరువైన తేలికైన అంశాలను జిన్నింగ్ ప్రక్రియ ద్వారా వేరు చేస్తారు. పిండి రేణువుల నుండి మరి మలినాలను తేర్చడం ద్వారా వేరు చేస్తారు అన్నారు. ఇవన్నీ కూడా రాంగేనండి. మరి గోధుమల నుండి పెద్ద పరిమాణంలో ఉండే మలినాలను మరి జల్లెడ పట్టడం ద్వారా వేరు చేస్తారు అనేది రాంగ్. ఇవన్నీ కూడా మనకి ఇక్కడ రాంగ్. పైవన్నీ కూడా సరికానివి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరి అయినది కాని దానిని గుర్తించండి. ఉప్మా నుండి పచ్చి మిరపకాయలను తూర్పరా ద్వారా వేరు చేస్తారంట. ఇసుక ఉప్పుల మిశ్రమం నుండి ఉప్పును చేతితో ఏరివేయడం ద్వారా వేరు చేస్తారు. మామిడికాయలు జామకాయల మిశ్రమాన్ని వడపోత ద్వారా వేరు చేస్తారన్నారు. పై మూడు కూడా మనకి ఇక్కడ సరికానివి. క్రింది వానిలో సరి అయిన దానిని గుర్తించండి. క్రింది వానిలో సరి అయిన దానిని గుర్తించండి. గోధుమల నుండి పెద్ద పరిమాణంలో ఉండే మలినాలను చేతితో ఏరివేయడం ద్వారా వేరు చేస్తారు. మిశ్రమంలోని బరువైన తేలికైన అంశాలను తూర్పరా పట్టడం ద్వారా వేరు చేస్తారు. పిండి రేణువుల నుండి మలినాలను జల్లెడ పట్టడం ద్వారా వేరు చేస్తారు. ఇక్కడ మనకి పైవన్నీ కూడా సరి అయినవి. క్రింది వానిలో సరి అయినది కాని దానిని గుర్తించండి. సరి అయినది కానిది. అవక్షేపం ద్వారా మిశ్రమంలోని అంశాలను వేరు చేయుటను తేర్చడం అంటారు. అతి సన్నని రంధ్రాలు కడిగిన వడపోత సాధనం సిబ్బిగరిట. ఉప్పు నీరుల మిశ్రమాన్ని సిబ్బిగరిట ద్వారా వేరు చేస్తారు. ఇవన్నీ కూడా మనకి రాంగ్ అండి. ఇవన్నీ కూడా సరికాదు. ఇసుక నుండి రాళ్ళు మరియు గులకరాలను వేరు చేసేటటువంటి పద్ధతి. ఇసుక నుండి రాళ్ళు మరియు గులకరాలను వేరు చేసే పద్ధతి జల్లెడ పట్టడం. ఇసుక రంపపు పొట్టుల నుండి మిశ్రమాన్ని వేరు చేసే పద్ధతి. ఇసుక మరియు రంపపు పొట్టుల నుండి మిశ్రమాన్ని వేరు చేసేటటువంటి పద్ధతి తూర్పరా పట్టడం. మిశ్రమ పదార్థాల నుండి మనం వేరు చేయుటకు గల కారణాన్ని సంబంధించి సరి అయిన దానిని గుర్తించండి. మిశ్రమ పదార్థాల నుండి మనం వేరు చేయుటకు గల కారణం ఏంటి? ఎందుకు వేరు చేస్తాం? బియ్యం నుండి రాళ్ళను వేరు చేయుట అనేది ఉపయోగపడే రెండు విభిన్న అంశాలను వేరు చేయుటకు. వెన్న కొరకు పాలను చిలుకుట అనేది ఉపయోగపడని అంశాలను తొలగించుటకు. అలాగే తేయాకులను వేరు చేయుట అనేది మలినాలు లేదా హానికరమైన అంశాలను తొలగించుటకు అన్నారు. సో ఇక్కడ మనకి పైవన్నీ కూడా సరి అయినవి. పాలు లేదా పెరుగును చిలకడం అనే ప్రక్రియకు సంబంధించి సరి అయిన దానిని గుర్తించండి. పాలు లేదా పెరుగు చిలకడం అనేటటువంటి ప్రక్రియ దేనికి సంబంధించినది అంటే బరువైన లేదా తేలికైన పదార్థాలను మిశ్రమం నుండి వేరు చేసే పద్ధతి. అపకేంద్రిత పద్ధతి ద్వారా వేరు చేస్తారు. ఈ రెండు కూడా ఆ పద్ధతికి సంబంధించి సరి అయినవి. పై రెండు కూడా సరి అయినవి. దుబ్బులు మొదలైన వాటి నుండి ధాన్యాన్ని వేరు చేయుటకు ఉపయోగించేటటువంటి పద్ధతి. దుబ్బులు మొదలైన వాటి నుండి ధాన్యాన్ని వేరు చేయుటకు ఉపయోగించే పద్ధతి. నూర్పిడి. నీరు కలిపి మిశ్రమంలోని బరువైన అంశమును నీటి అడుగు భాగానికి చేర్చేటటువంటి ప్రక్రియను ఏమంటారు? నీరు కలిపి మిశ్రమంలోని బరువైన అంశమును నీటి అడుగు భాగానికి చేర్చేటటువంటి ప్రక్రియని తేర్చడం అంటారు. తేనేటి నుండి తేయాకులను వేరు చేసేటటువంటి ప్రక్రియ. తేనేటి నుండి తేయాకులను వేరు చేసే ప్రక్రియ వడపోత ప్రక్రియ. పండ్లు కూరగాయలు రసాలను తాగబోయే ముందు గుజ్జులోని గింజలు ఘనరేణువులను వేరు చేసేటటువంటి పద్ధతిని ఏమంటారు? వడపోత అంటారు. వడపోయడం ద్వారా మనం వాటిని వేరు చేస్తాం. మన ఇళ్లలో కాటేజ్ చీజ్ లేదా పనీర్ తయారీలో వాడేటటువంటి ప్రక్రియ ఏమిటి? కాటేజ్ చీజ్ లేదా పనీర్ తయారీలో వాడేటటువంటి ప్రక్రియ వడపోత ప్రక్రియ. ఉప్పు నీరు మరియు ఉప్పుల మిశ్రమాన్ని ఏ విధంగా వేరు చేస్తాం? ఉప్పు నీరు యొక్క మిశ్రమాన్ని ఆ రెండింటిని వేరు చేయాలంటే ఎలా వేరు చేస్తాం? బాష్పీభవనం ప్రక్రియ ద్వారా.
మిశ్రమాలను వేరు చేయడానికి ఒకటి కంటే ఎక్కువ పద్ధతులను ఉపయోగించేటటువంటి సందర్భం ఏది? మిశ్రమాలను వేరు చేయాలంటే ఒకటి కంటే ఎక్కువ పద్ధతులను ఉపయోగించే సందర్భం. ఇసుక మరియు ఉప్పుల మిశ్రమం నుండి ఇసుక ఉప్పును వేరు చేయటానికి మనం ఒకటి కంటే ఎక్కువ పద్ధతులనే ఉపయోగిస్తాం. సో ఆప్షన్ 1 ఇక్కడ సరి అయినది. నీరు ఉప్పుల మిశ్రమాన్ని వేరు చేయాలంటే ఒకటి కంటే ఎక్కువ పద్ధతులు ఉపయోగించము. మరి దీనికి కూడా ఉపయోగించము. పండ్లు కూరగాయల రసాయన వీటికి వడపోత ఉపయోగిస్తాం. దీన్ని వడపోత ఉపయోగిస్తాం. ఈ నీరు మరియు ఉప్పుల మిశ్రమాన్ని వేరు చేయడానికి కూడా మనం అది ఎక్కువ ఉపయోగించం. నెక్స్ట్ వన్, నీటి ఆవిరి ద్రవంలోనికి మారేటటువంటి ప్రక్రియని ఏమంటారు? నీటి ఆవిరి ద్రవంలోనికి మారేటటువంటి ప్రక్రియ సాంద్రీకరణం. ఒక ద్రవంలో అంతకు మించి అదనపు పదార్థం కరగడానికి వీలు లేనటువంటి పదార్థం ఏమిటి? ఒక ద్రావణంలో అంతకు మించి అదనపు పదార్థం మరిగ్గా కరగదు, అక్కడికి అది సంతృప్త చెందింది, అందుకే ఎక్స్ట్రా పదార్థం మరి కరగడానికి అవకాశం లేదు. అటువంటి పదార్థాన్ని ఏమంటారంటే సంతృప్త ద్రావణం అంటారు. అలాంటి పరిస్థితినే సంతృప్త ద్రావణం అంటారు. క్రింది వానిలో సరి అయిన దానిని గుర్తించండి. నీటిని దాని ఆవిరిగా మార్చేటటువంటి ప్రక్రియ బాష్పీభవనం, ఎవాపరేషన్. మరి నీటి ఆవిరిని ద్రవంలోనికి మార్చేటటువంటి ప్రక్రియ సాంద్రీకరణం. సాధారణ లవణం, మనం రోజువారీ ఆహారంలో వాడేటటువంటి సాధారణ లవణం ఏంటి అంటే ఉప్పు. సో ఇక్కడ మనకి సరి అయినది ఏదంటే పైవన్నీ కూడా సరి అయినవి. క్రింది వానిలో సరి అయినది కాని దానిని గుర్తించండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక పదార్థాన్ని ఒక ద్రవంలో కరిగించడం ద్వారా ద్రావణం ఏర్పడుతుంది. నీరు తనలో కరిగేటటువంటి పదార్థాలను స్థిర పరిమాణంలో మాత్రమే కరిగించుకుంటుంది అన్నారు. ఇది రాంగ్ అండి. స్థిర పరిమాణంలో కరిగించుకుంటుందని ఏముండదు. నీరు తనలో కరిగేటటువంటి పదార్థాలని అస్థిర పరిమాణంలో, స్థిరంగా కాదు, ఎక్కువ తక్కువలో కరిగించుకుంటూ ఉంటుంది. 2 లేదా అంతకంటే ఎక్కువ పదార్థాల యొక్క సజాతీయ మిశ్రమాన్నే ద్రావణం అంటారు. ఒక ద్రావణాన్ని వేరు చేయడం ద్వారా దానిలో మరికొంత పదార్థాన్ని కరిగించేలా చేయవచ్చు. కొంచెం వేడి చేసామనుకోండి, దాంట్లో ఇంకొంచెం ఎక్స్ట్రా పదార్థం కూడా కరిగే అవకాశం ఉంటుందన్నమాట. సో ఆప్షన్ 2 అనేది ఇక్కడ మనకి సరికాదు. థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్. అందరికీ ఈరోజు మనం నేర్చుకోబోతున్నది లెసను 6th క్లాస్ సైన్స్ నుంచి 4th లెసన్ అనమాట. మొక్కల గురించి తెలుసుకుందాం అనేటటువంటి లెసన్ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. చివరి వరకు చూడండి, మీరు ఎంత బాగా నేర్చుకున్నారా అనే దాన్ని టెస్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ బిట్ మనం చూసుకున్నట్లయితే మొక్కలను క్రింది వాటి ఆధారంగా వాటిని వివిధ రకాలుగా విభజించారు. వివిధ రకాలుగా విభజించారు. వేటి ఆధారంగా వివిధ రకాలుగా విభజించారు? ద రైట్ ఆన్సర్ ఈజ్ ఎత్తు ఆధారంగా, కాండం ఆధారంగా, స్వభావము మరియు కొమ్మల ఆధారంగా. ఇవన్నీ కూడా వస్తాయండి. పైవన్నీ అనేది ఇక్కడ మనకి రైట్ ఆన్సర్. కాండం అనేది క్రింది వాటిని కలిగి ఉండదు. కాండం అనేది వేటిని కలిగి ఉండదు? కానీ కొన్ని మొక్కల్లో ఇవన్నీ ఇక్కడ చూడండి, పత్రాలను కలిగి ఉంటుంది, పుష్పాలను కలిగి ఉంటుంది, పండ్లను కూడా కలిగి ఉంటుంది. సో ఇవన్నింటినీ కలిగి ఉంటుంది. వేటిని కలిగి ఉండదు అంటే ఏది కాదు అనేది రైట్ ఆన్సర్. క్రింది వానిలో సరి అయినది ఏది? మొక్కలు అన్నీ కూడా ఒకే రకమైన ఎత్తులో ఉంటాయి. మొక్కల ఆకులు అన్నీ కూడా ఆకుపచ్చగా ఉంటాయి. మొక్కల్లో కాండము, వేరు, ఫలము, పుష్పం అనేటటువంటి భాగాలు మాత్రమే ఉంటాయి. సో ఇక్కడ మనకి సరి అయినది ఏది అంటే సరి అయినదంటూ ఇక్కడ ఏదీ లేదండి. మొక్కలన్నీ ఒకే రకమైన ఎత్తులో ఉంటాయా? ఉండవు. అన్ని ఆకులు ఆకుపచ్చగా ఉంటాయా? చెప్పలేం. వివిధ కలర్స్లో కూడా ఉంటాయి. మొక్కల్లో కాండము, వేరు, ఫలము, పుష్పం అనే భాగాలు మాత్రమే ఉంటాయా? లేదు, ఎక్స్ట్రా భాగాలు కూడా ఉంటాయి. సో ఇక్కడ సరి అయినదంటూ ఏదీ కాదు. క్రింది వానిలో సరి అయినది కానిది ఏది? మొక్క దేహాన్ని కాండ వ్యవస్థ మరియు వేరు వ్యవస్థ అనేటటువంటి భాగాలుగా విభజించవచ్చు. వేరు వ్యవస్థలో ప్రాథమిక వేరు వ్యవస్థ, ద్వితీయ వేరు వ్యవస్థ అనేటటువంటివి ఉంటాయి. అన్ని మొక్కలు పుష్పాలను కలిగి ఉంటాయి. మరి సాధారణంగా మొక్కలను గుల్మాలు, పొదలు, వృక్షాలుగా విభజిస్తాం. ఇక్కడ సరి అయినది కానిది ఏది? మరి అన్ని మొక్కలు పుష్పాలను కలిగి ఉంటాయి అనేది ఇక్కడ మనకి సరికాదు. మరి మొక్క దేహాన్ని కాండ వ్యవస్థ, వేరు వ్యవస్థగా విభజించవచ్చు. మరి వేరు వ్యవస్థలో 2 రకాలు ఉంటాయి. ప్రాథమిక వేరు వ్యవస్థ, ద్వితీయ వేరు వ్యవస్థ అనేవి ఉంటాయి. సాధారణంగా మొక్కల్ని గుల్మాలు, పొదలు, వృక్షాలుగా విభజిస్తాం. పచ్చని మృదువైన కాండం కలిగిన మొక్కలను ఎలా పిలుస్తారు? పచ్చని మృదువైన కాండం కలిగిన మొక్కలని
గుల్మాలు అని పిలుస్తాం. గుల్మాలకు సంబంధించి సరి అయిన దానిని గుర్తించండి. పచ్చని మృదువైన కాండం కలిగి ఉంటాయి, పొట్టిగా ఉంటాయి, ఎక్కువ శాఖలను కలిగి ఉంటాయి. పచ్చని మృదువైన కాండం కలిగి ఉంటాయి, పొట్టిగా ఉంటాయి, ఎక్కువ శాఖలను కలిగి ఉంటాయి. ఇవన్నీ కూడా సరి అయినవి. ఈ క్రింది వానిలో గుల్మాలకు చెందినవి ఏమిటి? గుల్మాలకు చెందినవి వరి, మిరప ఈ రెండు గుల్మాలకి చెందుతాయి. క్రింది వానిలో పొదలకు చెందినవి ఏవి? కొమ్మలు, కాండాలు అడుగు భాగాన పెరుగుతాయి. కాండం యొక్క కొమ్మలు అనేవి కాండం యొక్క అడుగు భాగాన పెరుగుతాయి. కాండం గట్టిగా ఉంటుంది కానీ ఎక్కువ మందంగా ఉండదు. గులాబీ, మందారం అనేవి పొదలకి చెందుతాయి. ఇవన్నీ కూడా సరి అయినవి. బలహీనమైనటువంటి కాండం కలిగి నిటారుగా నిలబడలేక నేల మీద వ్యాపించేటటువంటివి. ఇలా నేల మీద వ్యాపించేటటువంటి మొక్కలను ఏమంటారంటే పాకే మొక్కలు. అది ఇలా నేల నుంచి పైకి ఇలా ఎగబాకే అనుకోండి, దాన్ని ఎగబాకే మొక్కలు అంటారు. చాలా పొడవుగా ఉండి గట్టి మందపాటి కాండం కలిగిన మొక్కలు ఏమిటి? పొడవుగా ఉంటాయి, గట్టి మందపాటి మొక్కలు కలిగి ఉంటాయి, కాండం కలిగి ఉంటాయి. ఏంటి అంటే వృక్షాలు. దేని ఆధారం చేసుకొని పైకి ఎక్కే లేదా ఎగబ్రాకే దేనినైనా ఆధారం చేసుకొని పైకి ఎక్కే లేదా ఎగబ్రాకేటటువంటి మొక్కలను ఏమంటారంటే ఎగబ్రాకే మొక్కలు అంటారు. కాండానికి అంటుకొని ఉన్నటువంటి ఆకు భాగం ఏంటి? ఒక కాండం ఇట్లా ఉంటే కాండానికి అంటుకొని ఉండేటటువంటి ఆకు యొక్క ఈ భాగాన్ని ఏమంటారు? పత్రవృంతం అంటారు. ఆకులపై ఉన్నటువంటి గీతల వంటి నిర్మాణం ఏంటి? ఆకులపై ఉన్నటువంటి గీతల వంటి నిర్మాణమే ఈనెలు. సమాంతర ఈనెల వేపనం ఈ క్రింది మొక్కలలో ఉంటుంది. సమాంతర ఈనెల వేపనం అంటే ఇలా సమాంతర ఈనెల వేపనం అనేది ఈ మొక్కల్లో ఉంటుంది. గడ్డి మొక్కలు. ఈ క్రింది మొక్కలు వాటి రకానికి సంబంధించి సరి అయినది కాని దానిని గుర్తించండి. ఇక్కడ ద్రాక్ష అనేది ప్రాకే మొక్కలకి చెందుతుందా? చెందదు. ఎగబ్రాకే మొక్కలకి చెందుతుంది. పైకి ఎగబ్రాకుతుంది కాబట్టి ఎగబ్రాకే మొక్కలకి చెందుతుంది. మందారం అనేది పొదలు, చింత వృక్షాలు, గుమ్మడి అనేది పాకే మొక్కలు. మొక్కలలో ఆహార కర్మాగారంగా చెప్పబడేది ఏమిటి? మొక్కలలో ఆహార కర్మాగారంగా చెప్పబడేది పత్రం. నీటి ఆవిరి రూపంలో ఆకుల నుండి నీరు అనేది ఆవిరి రూపంలో ఆకుల నుండి బయటికి వచ్చేటటువంటి ప్రక్రియను ఏమంటారు? బాష్పోత్సేకం అంటారు. గుల్మొహర్ అనగా అగ్నిపూల చెట్టు. అగ్నిపూల చెట్టు. పుష్పంలోని అన్నింటికంటే లోపల భాగం ఏంటి? పుష్పంలోని అన్నింటికంటే లోపల భాగం అండకోశం. క్రింది వానిలో అండకోశంలోని భాగం కానిది ఏది? అండకోశంలో భాగం కానిది. అండకోశంలో ఏముంటుంది? అండాశయం ఉంటుంది, కీలం ఉంటుంది, కీలాగ్రం ఉంటుంది. అండాశయం ఉంటుంది, కీలం ఉంటుంది, కీలాగ్రం కూడా ఉంటుంది. మరి కేసరం అనేది పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థకి చెందుతుంది కాబట్టి అండాశయంలో ఉండదు. నెక్స్ట్ వన్, మొక్కలకు నీరు మరియు ఖనిజ లవణాలను అందించేవి ఏమిటి? చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. మొక్కలకు నీరు మరియు ఖనిజ లవణాలను అందించేవి వేర్లు. ఈ క్రింది వానిలో సరి అయిన దానిని గుర్తించండి. పైవన్నీ సరి అయినవేనండి. వేర్లు అనేవి రెండు రకాలు, తల్లివేరు, గుబురు వేర్లు. కొన్ని మొక్కల వేర్లలో ప్రధాన వేరుని తల్లివేరు అని చిన్న వేర్లను పార్శ్వవేర్లని అంటారు. కొన్ని మొక్కలలో ప్రధాన వేరు లేకుండా అన్ని వేర్లు కూడా ఒకే విధంగా కనిపిస్తాయి. వీటిని గుబురు వేర్లు అంటారు. ఇక్కడ మనకి పైవన్నీ కూడా సరి అయినవి. క్రింది వానిలో సరి అయిన దానిని గుర్తించండి. వేర్లు అనేవి రెండు రకాలు, తల్లివేరు, గుబురు వేర్లు. మరి మొక్కజొన్న ప్రధాన వేరు వ్యవస్థను కలిగి ఉంటుంది, వేరుశెనగ గుబురు వేరు వ్యవస్థను కలిగి ఉంటుంది అన్నారు. పైవన్నీ సరి అయినది. ఆన్సర్ ఏమై ఉంటుంది? ఈ రెండు కూడా రాంగ్ అండి. మొక్కజొన్న గుబురు వేరు వ్యవస్థను కలిగి ఉంటుంది, వేరుశెనగ ప్రధాన వేరు వ్యవస్థను కలిగి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇచ్చిన రెండు రాంగ్. మనకి సరి అయినది ఏది అంటే ఆప్షన్ 1 మాత్రమే సరి అయినది. క్రింది వానిలో సరి అయిన దానిని గుర్తించండి.
తల్లి వేరు వ్యవస్థ గల మొక్కలు సమాంతర ఈనెల వేపనం, గుబురు వేరు వ్యవస్థ గల మొక్కలు జాలాకార ఈనెల వేపనం, గుబురు వేరు వ్యవస్థ ప్రధాన వేరు వ్యవస్థ. వేర్ల నుండి నీరు మరియు ఖనిజ లవణాలను కాండము ఆకులకు మరియు మొక్కలోని ఇతర భాగాలకి చేరుస్తుంది అన్నారు. వేర్ల నుండి నీరు ఖనిజ లవణాలను కాండం అనేది ఆకులకు మరియు మొక్కలోని ఇతర భాగాలకి చేరుస్తుంది అన్నారు. సో ఇక్కడ మనకి సరి అయినది ఏదంటే ఆప్షన్ 4 సరి అయినది. తల్లి వేరు వ్యవస్థ ఉంటే అది జాలాకార ఈనెల వేపనం, గుబురు వేరు వ్యవస్థ గల మొక్కలు సమాంతర ఈనెల వేపనం కలిగి ఉంటాయి. ఆపోజిట్, గుబురు వేరు వ్యవస్థ అనేది సమాంతర ఈనెల వేపనం కలిగి ఉంటుంది, ప్రధాన వేరు వ్యవస్థ అనేది ఉండదన్నమాట. ఓకే, ఈ 3 కూడా మనకి ఇక్కడ సరికాదు. క్రింది వానిలో సరి అయిన దానిని గుర్తించండి. చైనా రోజ్ అంటే అర్థం మందారం అని, పుష్పంలో అన్నింటికంటే లోపలి భాగం అండకోశమని, పరాగకోశం మరియు కేసరదండం అనే భాగాలు కలిగి ఉండేది కేసరమని అన్నారు. ఇక్కడ సరి అయినది ఏది? పైవన్నీ కూడా ఇక్కడ మనకి సరి అయినవి. పుష్పం యొక్క భాగాలు కానిది ఏది? పత్రవృంతం అనేది పుష్పం యొక్క భాగం కాదు. ఇవన్నీ కూడా పుష్పం యొక్క భాగాలే. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరి అయినది కాని దానిని గుర్తించండి. పుష్పం యొక్క నిర్మాణం అన్నిసార్లు ఒకే రకంగా ఉండదు. రక్షక పత్రాలు మరియు ఆకర్షణ పత్రాల మధ్య భిన్నంగా ఉండేటటువంటి పుష్పాలు కూడా ఉంటాయి. కేసరాల సంఖ్య, ఆకర్షణ పత్రాల సంఖ్య భిన్నంగా ఉండే పుష్పాలు కూడా ఉంటాయి. అన్ని మొక్కల పుష్పాలలో అన్ని భాగాలు ఒకే విధంగా ఉంటాయి అన్నారు. అన్ని మొక్కల పుష్పాలలో అన్ని భాగాలు ఒకే విధంగా ఉంటాయి అంటే ఉండవు. పుష్పం యొక్క నిర్మాణం అన్నిసార్లు ఒకే రకంగా ఉండదు. రక్షక పత్రాలు, ఆకర్షణ పత్రాల మధ్య భిన్నంగా ఉండే పుష్పాలు కూడా ఉంటాయి. కేసరాల సంఖ్య, ఆకర్షణ పత్రాల సంఖ్య భిన్నంగా ఉండే పుష్పాలు కూడా ఉంటాయి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరికాని దానిని గుర్తించండి. సరికానిది. మరి అండాశయంలో చిన్న పూసల వంటి నిర్మాణాలను అండాలు అంటారు. రక్షక పత్రాలు, ఆకర్షణ పత్రాల మధ్య తేడాలుంటాయి. మొక్క యొక్క పుష్పంలో పురుష ప్రత్యుత్పత్తి అవయవము కీలాగ్రం అన్నారు. రాంగ్ అండి ఇది. గులాబీ మొక్కలో పుష్పంలో కేసరాలు విడివిడిగా ఉంటాయి. సో ఇక్కడ మనకి చూస్తే సరికానిది ఏది అంటే ఆప్షన్ 3 అనేది సరికాదండి. మిగతావన్నీ కూడా సరి అయినవి. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. క్రింది వానిలో సరికాని దానిని గుర్తించండి. మొక్కలలో లైంగిక భాగం ఏంటి అంటే పత్రం అంట. మొక్కలలో లైంగిక భాగం పత్రం అవుతుందా? రాంగ్, పుష్పం అవుతుంది. మరి వికసించినటువంటి పుష్పం యొక్క స్పష్టమైన భాగాలను ఆకర్షణ పత్రాలు అంటారు. పుష్పం ముఖ్యంగా 4 భాగాన్ని కలిగి ఉంటుంది. కేసరావళి, అండకోశం. అండాశయం, ఆకర్షణ పత్రావళి, రక్షణ పత్రావళి, కేసరావళి, అండకోశం. చింతా మామిడి ప్రధాన వేరు వ్యవస్థను కలిగి ఉంటాయి. సో ఇక్కడ మనకి ఇవన్నీ కూడా సరి అనేవి. ఫస్ట్ది సరికాదు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో లాస్ట్ అండ్ ఫైనల్ బిట్, క్రింది వానిలో సరి అయిన దాన్ని గుర్తించండి. వేర్లు మొక్కను మట్టిలో దృఢంగా పట్టి ఉంచుతాయి. ఎస్. క్యారెట్, ముల్లంగి, చిలకడదుంప, బీట్రూట్ అనేవి ఆహారంలో ఉపయోగించేటటువంటి వేర్ల రకానికి చెందినవి. ఇది వేర్లలో ఆహారాన్ని నిల్వ ఉంచుకునేటటువంటి మొక్కల రకానికి చెందినవి. ఆకులచే తయారు చేయబడినటువంటి ఆహారం మొక్క యొక్క వివిధ భాగాలలో నిల్వ చేయబడుతుంది. ఆకులచే తయారు చేయబడినటువంటి ఆహారం అనేది మొక్కల్లో వివిధ భాగాల్లో నిల్వ చేయబడుతుంది. సో ఇక్కడ ఇవన్నీ కూడా సరి అయినవి. పైవన్నీ సరి అయినవి. థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్ అండి. అందరికీ ఈరోజు మనం నేర్చుకోబోతున్నవి 6th క్లాస్ సైన్స్ నుంచి 5th లెసన్ అనమాట. శరీర కదలికలు అనేటటువంటి లెసన్ నుంచి మనం మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. అయితే ఫస్ట్ బిట్ మనం చూసుకుంటే, క్రింది వానిలో సరి అయినది ఏది? జంతువులలో చలనం మరియు కదలికలు ఉంటాయి. అలాగే మొక్కలలో చలనం మరియు కదలికలు ఉంటాయి. కదలిక అనగా శరీరంలో ఒక భాగం కదలడం. చలనం అనగా మొత్తం శరీరం ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి జరగడం. సో క్రింది వానిలో సరి అయినది కానిది ఏది అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూస్తే మొక్కలలో చలనం మరియు కదలికలు ఉంటాయి అనేది ఇక్కడ మనకి సరికాదు. నెక్స్ట్ వన్, జంతువులలో చలనం ఈ క్రింది విధంగా జరుగుతుంది. ఈ అన్ని విధాలు కూడా జంతువుల్లో చలనం జరుగుతుంది. జంతువు మరియు దాని చలనానికి సంబంధించి సరి అయిన దానిని గుర్తించండి. జంతువు మరియు దాని చలనం.
దానికి సంబంధించి సరి అయిన జతను గుర్తించాలి. సరి అయినది. ఆవు అనగా కాళ్ళు లేదా నడవడం ద్వారా మనకు పట్టిక ఇచ్చారు. మానవులు కాళ్ళు చేతులు నడవడం ద్వారా, పాము శరీరం మొత్తం జారడం ద్వారా. సో ఇక్కడ మనకి పైవన్నీ కూడా సరి అయినవి. జంతువు మరియు దాని చలనానికి సంబంధించి సరి కానిది గుర్తించండి. పాము అనేది కాళ్ళు నడవడం ద్వారా అన్నారు, రాంగు. పక్షి కాళ్ళు మరియు రెక్కలు ఎగరడం నడవడం. కీటకం అనేది రెక్కలు మరియు కాళ్ళను ఉపయోగిస్తుంది, ఎగరడం నడవడం పాకడం. చేప అనేది వాజాలు మరియు తోక ఈదడానికి ఉపయోగిస్తుంది. ఇక్కడ ఫస్ట్ వన్ అనేది సరికాదు. మన శరీరంలో రెండు భాగాలు ఒకదానికొకటి కలిసి ఉన్నట్లు అనిపించేటటువంటి ప్రదేశాలలో మనం మన శరీరాన్ని వంచగలం లేదా తిప్పగలం. ఈ ప్రదేశాలను ఏమంటారు? చూడండి, ఒకదానికొకటి రెండు భాగాలు కలిసి ఉన్నట్లు అనిపించేటటువంటి ప్రదేశాల్లో మాత్రమే మనం వంచడం కానీ లేదా తిప్పడం కానీ జరపగలం. సో అటువంటి వాటిని ఏమంటారు అంటే కీళ్ళు అంటారు. మోచేయి, భుజం, మెడ వంచడానికి తిప్పడానికి సహాయపడేవి ఏమిటి? మోచేయి, భుజం, మెడ ఈ మూడు కూడా వంచడానికి మరియు తిప్పడానికి సహాయపడేవి కీళ్ళు. ఈ క్రింది వానిలో బంతెగిన్నె కీలుకు సంబంధించి సరి అయిన దానిని గుర్తించండి. బంతెగిన్నె కీలు. ఇటువంటి కీలు అన్ని దిశలలో కూడా చలనాల కదలికలకు అనుమతిస్తుంది. ఇది భుజము మరియు ఎముక, అంటే దండ ఎముక అనమాట. భుజము ఎముక మరియు దండ ఎముక, భుజము ఎముక మరియు దండ ఎముకకు మధ్య ఉంటుంది. అలాగే ఇది తొడ ఎముక మరియు నడుము ఎముక, తొడ ఎముకకు మరియు నడుము ఎముకకు మధ్య ఉంటుంది ఈ బంతెగిన్నె కీలు అనేది. సో ఇవన్నీ కూడా సరి అయినవి. క్రింది వానిలో బొంగరపు కీలుకు సంబంధించి సరికాని దానిని గుర్తించండి. బొంగరపు కీలు సరికానిది. ఇది మెడను తలతో కలిపేటటువంటి కీలు. మరి మణికట్టు మరియు వెన్నెముకలో కూడా ఉంటుంది. ఇది మన తలను ముందుకు వెనుకకు వంచడానికి మరియు తలను కుడి లేదా ఎడమకు తిప్పడానికి అనుమతిస్తుంది. బొంగరపు కీలు ఒక స్తూపాకార ఎముక ఒక ఉంగరం ఆకారంలో తిరుగుతుంది అన్నారు. చాలా గుర్తుపెట్టుకోండి. బొంగరపు కీలు అనేది బంగారపు కాదు, మరి ఇది స్తూపాకారపు ఎముకలా ఉంటుందని, ఉంగరం ఆకారంలో తిరుగుతుందని కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ సరికానిది ఏది అంటే ఆప్షన్ 2 అనేది సరికాదు. ఇది మణికట్టు మరియు వెన్నెముకల్లో ఉంటుంది అనేది రాంగు. నెక్స్ట్, మోచేయిని ముందుకు వెనుకకు కదలికలను అనుమతించేటటువంటి కీలేంటి? మోచేయిని ముందుకు వెనుకకు కదలికల యొక్క అనుమతించేటటువంటి కీలు ఏది? మడతబందు కీలు. ఏ కీలు మణికట్టు మరియు వెన్నెముకలు ఉంటూ స్థితిస్థాపకతను కలిగి ఉంటుంది? ఏ కీలు అనేది మణికట్టు మరియు వెన్నెముకలలో ఉంటూ స్థితిస్థాపకతను కలిగి ఉంటుంది? జారెడు కీలు. కదలని కీళ్ళు మన శరీరంలో ఏ భాగంలో ఉంటాయి? కదలని కీళ్ళు అనేవి మన శరీరంలో ఏ భాగంలో ఉంటాయి? తలలోని ఎముకల మధ్యలో ఉంటాయి. మానవుడు పుట్టినప్పుడు ఎన్ని ఎముకలు ఉంటాయి? 305. యుక్త వయసులో మానవుని యొక్క ఎముకల సంఖ్య 206. మన శరీరంలో అన్ని ఎముకలు మన శరీరానికి ఒక ఆకృతిని ఇవ్వడానికి ఒక చట్రంను ఏర్పరుస్తాయి. అయితే ఈ చట్రాన్ని ఏమంటారు? మన శరీరంలోని అన్ని ఎముకలు కూడా మన శరీరానికి ఒక ఆకృతిని ఇవ్వడానికి ఒక చట్రాన్ని ఏర్పరుస్తాయి. అయితే ఈ ఎముకల చట్రాన్ని ఏమంటారు? అస్థిపంజరం అంటారు. మన శరీరంలోని ఎముకల యొక్క ఆకారాలను చూపేటటువంటి కిరణాలు ఏమిటి? మన శరీరంలోని ఎముకల యొక్క ఆకారాలను చూపేటటువంటి కిరణాలు ఎక్స్ కిరణాలు. ఛాతి ఎముకను వెన్నెముకను కలిపి ఇలా పిలుస్తారు. ఛాతి ఎముకని వెన్నెముకను కలిపి ఇలా పిలుస్తారు. ఉరఃపంజరం అని పిలుస్తారు. ఉరఃపంజరం. ఛాతికి ఇరువైపులా ఎన్ని ప్రక్కటెముకలు ఉంటాయి? ఛాతికి ఇరువైపులా ఎన్ని ప్రక్కటెముకలు ఉంటాయి? 12 ఉంటాయి. 12. వీపు మధ్య భాగంలో పొడవైన ఎముక వంటి నిర్మాణం ఏది? వీపు మధ్య భాగంలో పొడవైన ఎముక వంటి నిర్మాణం ఏది? దీనినే వెన్నెముక అంటారు. ఇది చిన్న ఎముకలతో ఏర్పడి ఉంటుంది. వీటిని వెన్నుపూసలు అంటారు. సో పైవన్నీ కూడా సరైనవి. క్రింది వాణిలో సరికాని దాన్ని గుర్తించండి. సరికానిది. మరి వెన్నెముకలో దాదాపు 33 పూసలు ఉంటాయి. ఉరఃపంజరంలోని ఎముకలు వెన్నెముకతో కలుస్తాయి. అనేక ఎముకలు కలిసి ఏర్పడిన నిర్మాణమే పుర్రె. మన శరీరంలోని చాలా ముఖ్యమైన భాగమైనటువంటి మెదడును కప్పి రక్షించేది మజ్జాముఖం అన్నారు. ఇక్కడ ఆప్షన్ 4 అనేటటువంటిది రాంగ్ అనమాట. మజ్జాముఖం అనేది
కాదు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో సరి అయిన దాన్ని గుర్తించండి. సరి అయినది అంటే భుజాలు ఉన్న చోట ఎముక భాగంలో 2 ఎముకలు వంగి ఉంటాయి. వీటినే భుజపు ఎముకలు అంటారు. పొట్ట కింది భాగాన ఆవరించి ఉండే ఎముకను కటివలయ ఎముక అంటారు. మన అస్థిపంజరం యొక్క కొన్ని అదనపు భాగాలు ఎముకలు వలె గట్టిగా ఉండవు మరియు వంగి ఉంటాయి. వీటిని మృదులాస్థి అంటారు. ఇక్కడ చూస్తే సరి అయినది ఏది అంటే పైవన్నీ కూడా సరి అయినవేనండి. మృదులాస్థి గురించి అయినా, కటివలయ ఎముక గురించి అయినా, భుజపు ఎముకల గురించి అయినా, ఈ 3 కూడా రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ వన్, మన శరీరంలో మృదులాస్థి కలిగినటువంటి భాగాలు ఏమిటి? మృదులాస్థి అంటే పల్చని సన్నని ఎముక వంటి నిర్మాణం. అంటే ఎముకలే ఉండవు, మ్యాక్సిమం చిన్న అంటే మృదువైనటువంటి ఎముకలు కలిగినటువంటి భాగం. శరీరంలోని కీళ్ళు, ముక్కు చివర, చెవి తమ్మె. శరీరంలో ఉండేటటువంటి చిన్న కీళ్ళు, ముక్కు చివర, చెవి తమ్మె ఇక్కడ మృదులాస్థిని కలిగి ఉంటాయన్నమాట. సంకోచించినప్పుడు కండరం ఈ క్రింది విధంగా మారుతుంది. సంకోచించినప్పుడు కండరం ఎలా మారుతుంది? పొట్టిగా మారుతుంది, దృఢంగా మారుతుంది, మందంగా మారుతుంది. పొట్టిగా, దృఢంగా, మందంగా మారుతుంది. మన శరీరం ఒక చివరి నుండి మరొక చివరి వరకు అనేక వలయాలతో నిర్మాణం గల జీవి ఏది? మన శరీరం ఒక చివరి నుండి మరొక చివరి వరకు అనేక వలయాలతో నిర్మాణం గల జీవి ఏది? వానపాము. వానపాముకు సంబంధించి క్రింది వానిలో సరి అయినది ఏది? వానపాముకు సంబంధించి క్రింది వానిలో సరి అయినది. వానపాములో ఎముకలు లేవు. మరి వానపాము శరీరాన్ని పొడిగించడానికి, సంకోచించడానికి కండరాలు సహాయపడతాయి. వానపాము తినిన పదార్థంలో జీర్ణం కాని భాగాన్ని మట్టిలోనికి వదిలివేస్తుంది. చూస్తే ఇక్కడ పైవన్నీ కూడా సరి అయినవి. ఈ క్రింది వానిలో నత్త యొక్క చలనానికి సంబంధించి సరికాని దానిని గుర్తించండి. నత్త యొక్క చలనానికి సంబంధించి సరికానిది. నత్త యొక్క వీపు భాగంలో గుండ్రటి నిర్మాణం ఉంటుంది. దీనిని కర్పరం అంటారు. కర్పరం అనేది నత్త యొక్క బాహ్య అస్థిపంజరం. నత్త యొక్క బాహ్య అస్థిపంజరం అనేది ఎముకలతో తయారు చేయబడింది. నత్త కలిగి ఉండేటటువంటి ఒక మందపాటి నిర్మాణాన్నే పాదం అంటారు. ఇక్కడ చూస్తే ఆప్షన్ 3 అనేటటువంటిది సరికాదు. ఎందుకు అంటే ఆ బాహ్య అస్థిపంజరం అనేది ఒక కర్పరంని కలిగి ఉంటుంది తప్ప ఎముకలుని కలిగి ఉండదు. బొద్దింక ఈ క్రింది వాటిని కలిగి ఉంటుంది. బొద్దింక అనేది దేనిని కలిగి ఉంటుంది? 2 జతల రెక్కల్ని కలిగి ఉంటే 3 జతల కాళ్ళను కలిగి ఉంటుంది. 2 జతల రెక్కలు, 3 జతల కాళ్ళు. పక్షులలో రెక్కలు మార్పు చెందినటువంటి నిర్మాణాలు. రెక్కలుగా మార్పు చెందిన నిర్మాణాలు ఏమిటి? పక్షులలో రెక్కలుగా మార్పు చెందినటువంటి నిర్మాణాలు ఏమిటి? వెనుక జత కాళ్ళలో ఉండేటటువంటి ఎముకలు. వెనుక జత కాళ్ళలో ఉండే ఎముకలే మరి ఇలా రెక్కలుగా మారుతాయన్నమాట. చేపలోని చలన అవయవాలు ఏమిటి? చేపలోని చలన అవయవాలు బాజాలు, తోక, పడవ ఆకారం గల శరీరం. ఈ 3 ద్వారా చలిస్తుందన్నమాట. బాజాలు, తోక, పడవ ఆకారం గల శరీరం. పాము యొక్క చలనావయవాలకు సంబంధించి సరి అయిన దాన్ని గుర్తించండి. పాములకు పొడవాటి వెన్నెముక ఉంటుంది. అవి చాలా పలుచని కండరాలను కలిగి ఉంటుంది. పాము పొడవాటి శరీరంలో ఉండే అనేక వంపుల వల్ల ప్రతి వంపు శరీరాన్ని నెట్టడం వలన పాము చాలా వేగంగా ముందుకు కదులుతుంది. సో ఇక్కడ మనకి పై 2 కూడా సరి అయినవి. గైడ్స్ ఆఫ్ యానిమల్స్ అనేటటువంటి గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? ఈ గ్రీక్ తత్వవేత్త అనమాట. ఎవరు అంటే అరిస్టాటిల్. ఐక్యరాజ్య సమితి ఈ క్రింది రోజును అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. ఏంటి అంటే జూన్ 21. ఎప్పటి నుంచి చేసుకుంటున్నారంటే 2015 నుంచి అనుకుంటా చేసుకుంటున్నాము అంతర్జాతీయ యోగా దినోత్సవం. ప్రాచీన భారతీయ సాంప్రదాయం యొక్క అమూల్యమైన బహుమతి ఏంటి? ప్రాచీన భారతీయ సంప్రదాయం యొక్క అమూల్యమైనటువంటి బహుమతి యోగా. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం నేర్చుకోబోతున్నవి 6th క్లాస్ సైన్స్ నుంచి మనం 6th లెసన్ అనమాట. ఇది సజీవులు, లక్షణాలు మరియు ఆవాసాలకు సంబంధించినటువంటి లెసన్. 5th లెసన్ అనుకుంటా. ఇక్కడ ఫస్ట్ బిట్ మనం చూసుకున్నట్లయితే ఈ క్రింది వానిలో సరి అయినది కాని దానిని గుర్తించండి.
మరి ఇక్కడ చూస్తే ఒక ప్రదేశానికి మరొక ప్రదేశానికి తేడాలుంటాయి. సముద్రంలో మొక్కలు జంతువులు ఉప్పు నీటిచే ఆవరింపబడి ఉంటాయి. ఎడారిలో పగటిపూట చాలా చల్లగాను రాత్రిపూట చాలా వేడిగాను ఉంటుంది. సముద్రంలో ఉండే మొక్కలు జంతువులు నీటిలో కరిగి ఉన్న గాలిని ఉపయోగించుకుంటాయి. ఇందులో సరికానిది గుర్తించాలి. ఇప్పుడు చూస్తే మనకి సరికానిది ఏంటి అంటే ఆప్షన్ 3 అనేది సరికాదు. ఎడారిలో పగటిపూట వేడిగాను రాత్రిపూట చల్లగాను ఉంటుంది కాబట్టి ఇది మనకి సరికాదు. నెక్స్ట్ వన్, ఒంటి యొక్క జీవన విధానానికి సంబంధించినది ఏమిటి? సంబంధించినది అంటే చెందనది. ఒంటి యొక్క శరీర నిర్మాణం ఎడారి పరిస్థితుల్లో జీవించడానికి సహాయపడేదిగా ఉంటుంది. ఒంటి యొక్క పొడవైన కాళ్ళు వాటి శరీరాలను ఇసుక వేడి నుండి దూరంగా ఉంచుటకు సహాయపడతాయి. ఒంటెలు చాలా కొద్ది మొత్తంలో మూత్ర విసర్జన చేస్తాయి. ఎడారి ప్రాంతంలో ఉంటే నీరు లేకుండా ఒక్కరోజు కూడా జీవించలేదు అన్నారు. సో ఇక్కడ మనకి సంబంధించినది ఏంటి అంటే ఆప్షన్ 4 అనేది సరికాదు. ఎందుకంటే ఈ ఒంటె తనలో నీటిని నిల్వ ఉంచుకుంటుందన్నమాట. ఒక్కరోజు నీరు లేకపోయినా సరే ఒంటె జీవించగలదు. చేప యొక్క చలనాంగాలకు సంబంధించి అంటే నీరు దొరికినప్పుడు అధికంగా తాగేసి నిల్వ ఉంచుకుంటుంది అన్నమాట. చేపల యొక్క చలనాంగాలకు సంబంధించి సరి అయినది కాని దానిని గుర్తించండి. చేపలు ప్రవాహమయ ఆకృతిని కలిగి ఉంటాయి. చేపలు బల్లపరుపుగా ఉండేటటువంటి వాజాలు తోకను కలిగి ఉంటాయి. చేపలకు ఉన్నటువంటి తోక నీటిలో కరిగి ఉన్నటువంటి ఆక్సిజన్ను ఉపయోగించుకోవడంలో సహాయపడతాయి. చేపలకు ఉండేటటువంటి వాజాలు తోక చేపల యొక్క దిశను మార్చడానికి శరీర సమతాస్థితికి సహాయపడతాయి. ఇక్కడ మనకి చెందనిది ఏమిటి అంటే ఆప్షన్ 3 అనేది చెందదు. చేపలకు ఉన్నటువంటి తోక నీటిలో కరిగి ఉన్నటువంటి ఆక్సిజన్ ఉపయోగించడంలో సహాయపడతాయి అనేది రాంగు. మరి తోక కాదు సహాయపడేది, మొప్పలు సహాయపడతాయి కాబట్టి ఇది రాంగు. బల్లపరుపుగా ఉండేటటువంటి వాజాలు తోకను కలిగి ఉన్నటువంటి జీవులు ఏమిటి? ద రైట్ ఆన్సర్ ఈజ్ చేపలు. నీటిలో కరిగి ఉన్నటువంటి ఆక్సిజన్ను ఉపయోగించుకోవడానికి చేపలకు సహాయపడేటటువంటి నిర్మాణాలు ఏమిటి? నీటిలో కరిగి ఉన్నటువంటి ఆక్సిజన్ను ఉపయోగించుకోవడానికి చేపలకు సహాయపడేవి మొప్పలు. జీవులు ఏ ప్రాంతంలో నివసిస్తాయో ఆ ప్రాంతాన్ని ఏమంటారు? జీవులు ఏ ప్రాంతంలో నివసిస్తాయో ఆ ప్రాంతాన్ని ఏమంటారు? ఆవాసం. ఒక జీవి శరీరంలో స్వల్పకాలంలో వచ్చేటటువంటి చిన్న మార్పు దాన్ని యాక్లిమటైజేషన్ అంటారు. అయితే యాక్లిమటైజేషన్ అనగా అర్థం ఏమిటి? స్వల్పకాలంలో వచ్చేటటువంటి చిన్న మార్పు, అదే వాతావరణ అనుకూలత. భౌమ్య ఆవాసం అనగా అర్థం ఏమిటి? భౌమ్య ఆవాసం అనగా పైవన్నీ అన్నమాట. అడవులు, గడ్డి భూములు, ఎడారులు, తీర ప్రాంతాలు, పర్వత ప్రాంతాలు అంటే భూమి మీద ఉన్నటువంటి ఆవాసాలన్నీ కూడా భౌమ్య ఆవాసం కిందకి వస్తాయి. జలావాసము అంటే సముద్రాలు, సరస్సులు, మహాసముద్రాలు, నదులు ఇవన్నీ కూడా వస్తాయి పైవన్నీ. ఈ క్రింది వానిలో సరి అయిన దానిని గుర్తించండి. మరి జంతువులు మొక్కలు ఒకే ఆవాసంలో పరస్పర సహకారంతో పెరుగుతాయి. ఒక ప్రాంతంలో జీవించేటటువంటి మొక్కలు జంతువులను ఆవాసపు సజీవ అంశాలు అంటారు. రాళ్ళు, మట్టి, గాలి, నీరు, నిర్జీవ పదార్థాలను ఆవాసం యొక్క నిర్జీవ అంశాలు అంటారు. చూడండి ఇక్కడ సరి అయినది ఏది అంటే పైవన్నీ కూడా సరి అయినవి. ఒక కొత్త మొక్క యొక్క జీవన ఆరంభం అనగా అర్థం ఏమిటి? విత్తనం మొలకెత్తడం. ఈ క్రింది వానిలో అనుకూలనానికి సంబంధించనిది ఏమిటి? జీవులు తమ వాతావరణ పరిస్థితులకు సర్దుబాటు చేసుకునే పద్ధతే అనుకూలనం కొద్ది కాలంలో సంభవిస్తుంది. ఒక ప్రాంతపు నిర్జీవ అంశాలు కూడా చాలా నెమ్మదిగా మారడం జరుగుతుంది. వేల కొలది సంవత్సరాల కాలంలో జీవులలో ఏర్పడే అనుకూలనాలు విభిన్నమైనవి. ఇక్కడ సంబంధించినది ఏది అంటే ఆప్షన్ 2 అనేది చెందదు. అనుకూలనం అనేది కొద్ది కాలంలో సంభవించదు, చాలా ఎక్కువ కాలంలో సంభవిస్తుంది అన్నమాట. నెక్స్ట్ వన్, ఎడారిలో ఇసుకలో నూతన బొరియలు చేసుకొని జీవించేటటువంటి జీవులు ఏమిటి? ఇసుకలో బొరియలు చేసుకొని జీవించేవి పాములు, ఎలుకలు. ఎడారి మొక్కలు ఏ ప్రక్రియ ద్వారా అతి తక్కువ నీటిని కోల్పోతాయి? నీటిని కోల్పోయేటటువంటి ప్రక్రియ బాష్పోత్సేకం. ఎడారి మొక్కలలో కిరణజన్య సంయోగ క్రియను జరిపేటటువంటి మొక్కలోని భాగం. కిరణజన్య సంయోగ క్రియను జరిపేటటువంటి మొక్కలోని భాగం ఏంటి అంటే కాండం.
ఎందుకంటే వాటికి పత్రాలు అనేవి ఉండవు కాబట్టి. పర్వత ప్రాంత ఆవాసాలకు సంబంధించి సరి కాని దానిని గుర్తించండి. పర్వత ప్రాంత ఆవాసం. కొన్ని ప్రాంతాలలో శీతాకాలంలో మంచు కురుస్తుంది. మంచు చిరుతలకు దట్టమైన బొచ్చు ఉండదు. సాధారణంగా శంకు ఆకారంలో వృక్షాలు ఉండి వాలుగా ఉన్నటువంటి కొమ్మలను కలిగి ఉంటాయి. పర్వత ప్రాంత జంతువులు చలి నుండి తమను కాపాడుకోవడానికి దళసరి చర్మం లేదా బొచ్చును కలిగి ఉంటాయి. ఇక్కడ పర్వత ప్రాంత ఆవాసానికి సంబంధించి సరికానిది ఏది అంటే ఆప్షన్ 2 అనేది సరికాదు. మంచు చిరుతలకు దట్టమైన బొచ్చు ఉండదు అన్నారు, కానీ ఉంటుంది, కాబట్టి ఇక్కడ మనకి ఇది సరికాలేదు. జడల బర్రె మరియు కొండగొర్రె అనేవి ఏ ఆవాసానికి అనుకూలనం చెందాయి? ఏ ఆవాసానికి చెందుతాయి అంటే పర్వత ప్రాంతాలకి చెందుతాయి. గడ్డి భూముల్లో నివసించేటటువంటి సింహం లేత గోధుమ రంగులో ఉండుటకు గల కారణం ఏమిటి? ఎందుకు అలా ఉంటుంది? గడ్డి భూములలో నివసించే సింహం అనేది లేత గోధుమ రంగులో ఉండుటకు కారణం ఏమిటి అంటే తన భక్షితాన్ని వేటాడేటప్పుడు ఎండిన గడ్డి భూములలో తాను కనిపించకుండా ఉండుటకు గాను, చూడండి, తన భక్షితాన్ని వేటాడేటప్పుడు ఎండిన గడ్డి భూములలో తను కనిపించకుండా ఉండుటకు గాను అలా ఉంటుందన్నమాట. ఈ ఆప్షన్స్ ఏవి కూడా అక్కడ సరికాదు. తన భక్షకాల యొక్క కదలికలను వినడానికి వీలుగా పెద్ద చెవులను కలిగి ఉండి గడ్డి భూముల్లో నివసించేటటువంటి జంతువు ఏమిటి? భక్షకాల కదలికలను వినడానికి వీలుగా పెద్ద చెవులను కలిగి ఉండి గడ్డి భూముల్లో నివసించే జంతువు ఏది అంటే జింక. ఈ క్రింది వానిలో మొప్పలు లేని జీవులు ఏవి? క్రింది వానిలో మొప్పలు లేని జీవులు ఏవి? ఈ రెండు కూడా తిమింగలం, డాల్ఫిన్స్. డాల్ఫిన్లు మరియు తిమింగలాల వంటి సముద్ర జీవులకు సంబంధించి సరి అయినది ఏది? వీటికి మొప్పలు ఉండవు. మరి ఇది తల పైభాగాన సంబంధించి సరి అయినది అడిగారు. తల భాగాలలో ఉండేటటువంటి నాసికా రంధ్రాలు లేదా శ్వాసరంధ్రాల ద్వారా గాలిని పీల్చుకుంటాయి. ఇది గాలి పీల్చకుండా నీటి లోపల ఇవి చాలా సమయం వరకు గడపగలవు. సో ఇవన్నీ కూడా సరి అయినవేనండి. మొప్పలు ఉండవు కాబట్టి నాసికా రంధ్రాలు శ్వాసరంధ్రాల ద్వారా గాలిని పీల్చుకుంటాయి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో నీటిపైన లేదా నేలపైన జీవించగల అవి నీటిలో ఈదడానికి ఉపయోగపడేటటువంటి తెడ్డు ఆకారంలోని పాదాలు కలిగి ఉండేవి ఏమిటి? తెడ్డు ఆకారంలోని పాదాలను కలిగి ఉండేవి. మరి నీటిపైన నేలపైన రెండింటిపైన జీవించగలిగేవి ఏంటి అంటే కప్పలు. కంప్లీట్ నాన్సెన్స్ గ్రంథ రచయిత ఎవరు? ఎడ్వర్డ్ లియర్. నెక్స్ట్ వన్, జీవులన్నింటికీ అత్యంత ఆవశ్యకమైనటువంటి ప్రక్రియ ఏది? జీవులన్నింటికీ కూడా అత్యంత ఆవశ్యకమైనటువంటి ప్రక్రియ శ్వాసక్రియ. క్రింది వానిలో సరి అయినది కానిది ఏది? సముద్రంలో మొక్కలు, జంతువులు ఉప్పు నీటిచే ఆవరించబడి ఉంటాయి. సముద్రం, ఎడారి చాలా విభిన్నమైనటువంటి పరిసరాలు. సముద్రము, ఎడారిలో నివసించే జీవులు ఒకే రకమైనటువంటి అనుకూలనాలను ప్రదర్శించవు. సముద్రంలో చాలా జీవులు నీటిలో కరిగి ఉన్నటువంటి గాలిని ఉపయోగించుకుంటాయి. సో ఇక్కడ మనకి సరి అయినది కానిది ఏది అంటే ఆప్షన్ 4 అనేటటువంటిది సరికాదు. సముద్రంలో చాలా జీవులు నీటిలో కరిగి ఉన్నటువంటి గాలిని ఉపయోగించుకుంటాయి అనేది రాంగ్ అన్నమాట. మనలను ప్రతిస్పందింపజేసే మన పరిసరాలలో ఉండేటటువంటి మార్పులను ఏమంటారు? మనలను ప్రతిస్పందింపజేసేటటువంటి మన పరిసరాలలో వచ్చేటటువంటి మార్పులను ఏమంటారు? ప్రతిస్పందింపజేసేవి పరిసరాలలో వచ్చే మార్పులే ప్రచోదనాలు. వానపాములో శ్వాసక్రియకు తోడ్పడేటటువంటి అవయవం ఏది? శ్వాసక్రియకు తోడ్పడేటటువంటి అవయవం చర్మం. మనం ముట్టుకున్నప్పుడు పత్రాలు ముడుచుకుపోయేటటువంటి మొక్క ఏది? మనం ముట్టుకున్నామనుకోండి పత్రాలు ముడుచుకుపోతాయి. ఆ మొక్క పేరేంటి? టచ్ మీ నాట్, మైమోసా, అత్తిపత్తి. ఈ మూడు కూడా ఒకదానికే నేమ్స్. పైవన్నీ ఏ పేరు ఇచ్చినా మనం ఆ నేమ్ని సెలెక్ట్ చేసి పెట్టుకోవచ్చు. మూడు కూడా ఒకటే. జీవులలో ప్రచోదనాలకు సంబంధించి సరి అయిన దానిని గుర్తించండి. అత్తిపత్తి మొక్క ఇటువంటి లక్షణాన్ని ప్రదర్శిస్తుంది. జీవులలో ప్రచోదనాలు అనేటటువంటి
లక్షణాన్ని ప్రదర్శిస్తుంది. సజీవులన్నీ కూడా తమ పరిసరాల్లోని మార్పులకు ప్రతిస్పందిస్తాయి. కొన్ని పుష్పాలు రాత్రులందు మాత్రమే వికసించడం మరియు కొన్ని మొక్కలలో పుష్పాలు సూర్యాస్తమయం తర్వాత మూసుకుపోవడం ఇవన్నీ కూడా ప్రచోదనాలకు సంబంధించినవేనండి. సో ఇవన్నీ కూడా జీవులలో ప్రచోదనాలు అనేటటువంటి ప్రక్రియకు చెందినవే అన్నమాట. క్రింది వానిలో సరికాని దానిని గుర్తించండి. సరికానిది ఏది? మరి జీవులన్నింటికీ ఆహారం అవసరం. మొక్కలు తమ వ్యర్థ ఉత్పత్తులను స్రావాల రూపంలో తొలగించుకుంటాయి. జిగుర్లు, స్రావాలు విసర్జన జీవులన్నింటిలో కూడా కనిపించేటటువంటి మరొక సాధారణ లక్షణం. జీవుల యొక్క శరీరం నుండి వ్యర్థాలను తొలగించేటటువంటి ప్రక్రియనే జీర్ణక్రియ అంటారు అన్నారు. వ్యర్థాలను తొలగించేటటువంటి ప్రక్రియ ఏమవుతుంది? జీర్ణక్రియ కాదు, విసర్జన క్రియ. సో ఇక్కడ మనకి ఇది రాంగ్ అన్నమాట. క్రింది వానిలో సరికాని వాక్యం ఏది? క్రింది వానిలో సరికాని వాక్యం ఏది? ఒంటెలకు చెమట పట్టదు. ఒంటెలు మూత్ర విసర్జన ఎక్కువగా జరుగుతుంది. ఒంటె పేడ పొడిగా ఉంటుంది. ఒంటె నీరు లేకుండా చాలా రోజుల వరకు ఉండగలదు అన్నారు. సో ఇక్కడ ఆప్షన్ 2 అనేటటువంటిది సరికాదు. మూత్ర విసర్జన ఎక్కువగా చేస్తుందా? చేయదు. కాబట్టి నీటిని ఎక్కువగా కోల్పోవడానికి కోల్పోదు కూడా. క్రింది వానిలో సరి అయిన జత కాని దానిని గుర్తించండి. సరి అయిన జత కానిది. స్క్విడ్లు, ఆక్టోపస్లు మొప్పలు కలిగి ఉండవు. జడల బర్రె పొడవైన వెంట్రుకలు కలిగి ఉంటుంది. మంచు చిరుత పులులు శరీరం అంతా దట్టమైన బొచ్చు కలిగి ఉంటాయి. పర్వత ప్రాంత వృక్షాలు సూదుల వంటి ఆకులు కలిగి ఉంటాయి. చూడండి, స్క్విడ్లు, ఆక్టోపస్లు మొప్పలను కలిగి ఉంటాయి, కానీ ఇక్కడ కలిగి ఉండవు అన్నారు. కాబట్టి ఇది మనకి ఆప్షన్ 1 అనేటటువంటిది సరిగా లేదు. జీవుల ప్రత్యుత్పత్తికి సంబంధించి క్రింది వానిలో సరికాని దానిని గుర్తించండి. జీవుల ప్రత్యుత్పత్తి. మరి పావురాల వంటి కొన్ని పక్షులు గుడ్లను గూళ్ళలో పెడతాయి. మొక్కలు చాలా భిన్న పద్ధతులలో ప్రత్యుత్పత్తి జరుపుతాయి. కొన్ని మొక్కలు విత్తనాల ద్వారా కాకుండా ఇతర భాగాల ద్వారా కూడా ప్రత్యుత్పత్తి చేయగలవు. అన్ని జీవులలో ప్రత్యుత్పత్తి ఒకే రకంగా ఉంటుంది. సో ఇందులో మనకి సరికానిది ఏంటి? ఆప్షన్ 4 అనేది సరికాదు. అన్ని జీవులలో ప్రత్యుత్పత్తి ఒకే రకంగా ఉంటుందా? ఉండదు. కాబట్టి నెక్స్ట్ వన్, జీవుల చలనానికి సంబంధించనిది ఏమిటి? జీవుల చలనానికి సంబంధించినది. ఇక్కడ చూస్తే జంతువులు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి చలిస్తాయి. మొక్కలు చలించవు. ఒక జీవి తాను ప్రత్యుత్పత్తి జరపకుండా చనిపోదు. ప్రత్యుత్పత్తి అండి, ప్రతి ఉత్పత్తి కాదు. ప్రత్యుత్పత్తి జరపకుండా చనిపోదు. జీవి తన మనుగడకు ప్రత్యుత్పత్తి అనేది చాలా ముఖ్యమైనది. సో ఇందులో జీవుల చలనానికి సంబంధించినది ఏంటి అంటే ఆప్షన్ 3 అనేది చెందదు. ఎందుకంటే జీవి తాను ప్రత్యుత్పత్తి జరపకుండా చనిపోవచ్చు లేదా చనిపోకపోవచ్చు. కాబట్టి ఇది మనకి ప్రత్యుత్పత్తి జరపకుండా చనిపోదు అనేది రాంగ్ అన్నమాట. నెక్స్ట్ వన్, ఒక గోధుమ బస్తాలోనికి మన చేతిని బలంగా నెట్టినప్పుడు లోపల వెచ్చగా ఉండుటకు గల కారణం ఏమిటి? ఎందుకలా వెచ్చగా ఉంటుంది? విత్తనాలు శ్వాసక్రియ జరపడం వల్ల. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.